మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము. ఈ మాండూక్యోపనిషత్ అద్వైత ప్రకరణంలో ఇక్కడ 1వ శ్లోకం నుండే వాళ్ళు ఈ ద్వైతవాదాన్ని ఖండన చేసి ద్వైతవాదాన్ని ఖండించి ముందుకు వెళ్తున్నారన్నమాట. అందుకని ఈ ద్వైతము దీనివల్లనే ఈ అద్వైత జ్ఞానము కలిగించుకోకుండా అవుతున్నది. కాబట్టి ఈ ద్వైతమే అమంగళకరమై ఉన్నది అని ఈ యొక్క జీవేశ్వర భేదాన్ని, ఈ యొక్క ఉపాసనాది భేదములను వాళ్ళు యుక్తిపూర్వకంగా ఖండిస్తున్నారు అనమాట. అందుకని ఉపాసకుడు, ఉపాస్యం అనేది దాని సంగతి ఏమిటి, దాంట్లో ఉన్న గుట్టు ఏమిటి అని చూస్తే దాని మూలంగానే ద్వైతం వచ్చింది. దాని మూలంగానే ఈ ద్వైతం ఉంది, అద్వైత ఏకత్వ జ్ఞానం కలగడం లేదు అని. అందుకని మేము ఇప్పుడు అది కార్పణ్యమై ఉన్నది, ఇది కార్పణ్యమై ఉన్నది, కృపణ భావమై ఉన్నది. అందుకని అకార్పణ్యమైనటువంటి ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, అజస్వరూప జ్ఞానాన్ని మేము ఇప్పుడు చెప్పదలుచుకున్నాము అని 2వ కారిక కూడా చెప్పారనమాట. మొదటిదేమో ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే రాగోత్పత్తే అజం సర్వం తేనాసౌ కృపణ స్మృత అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాంగతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. కాబట్టి 2వ కారిక అతః కనుక వక్ష్యామి అకార్పణ్యం, చెప్పబోచున్నాము అకార్పణ్యం. అకార్పణ్యం అనేటువంటిది అజస్వరూపము, సమతాంగతం, అజమైన సర్వవ్యాపకమైన ఆ యొక్క తత్వాన్ని చెప్పబోచున్నాము అని అన్నారు. యథా న జాయతే కించిత్, యథా ఏ ప్రకారంగా అయితే ఏదేది పుట్టుచున్నదో అది పుట్టినా సరే న జాయతే ఇది, ఏది పుట్టినా సరే అది పుట్టినట్టుగానే కాదు. కాబట్టి పుట్టింది అనేటువంటి దాన్ని మీరు వాస్తవంగా, యథార్థంగా, ప్రామాణికంగా తీసుకోవద్దు. దానికి మూలం అనేది, ఆ పుట్టుక అనేది మూలరహితం, అంటే అది అధ్యాస విషయమే, అధ్యాస విషయం. మూలంలో పుట్టుక స్వభావం లేదు అని, మూలము యందు పుట్టుక స్వభావం లేదు. కాబట్టి జనించినట్టు అనిపించిన అది జననముగానే కాదు. కాబట్టి ఇది తెలుసుకోవలసి ఉన్నది అన్నారు ఇక్కడ. ఈ ప్రకారంగా ఈ 2వ కారిక కూడా మనం చెప్పుకున్నాం భాష్యంతో సహా. ఇప్పుడు మనకి ఇది జరగవలసి ఉంది. అజాతి బ్రహ్మ అకార్పణ్యం, అజాతి బ్రహ్మ అకార్పణ్యం వక్ష్యామీతి ప్రతిజ్ఞాతం. అజాతి బ్రహ్మ అది అకార్పణ్యం అయ్యున్నది. అకార్పణ్యం పుట్టుకోలేని అయినటువంటి అజం బ్రహ్మ అకార్పణ్యము, కృపణభావ వర్జితం, కృపణభావము లేనిది. కృపణభావం అనగానే దైన్యతాభావం, అల్పభావము లేనిది అని ప్రతిజ్ఞ చేస్తున్నారు అనమాట. ఏది ప్రతిజ్ఞ చేస్తారో దానిని నిరూపణ చేస్తారు. ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని దృష్టాంత సహితముగా, అంటే హేతుబద్ధముగా దాన్ని నిరూపణం చేయడం అనేది ఒక తర్కం అనమాట. తద్ సిద్ధ్యర్థం
ఇదే పాయింట్ల మీద మనం ఎక్కడైనా ఏ ధర్మాన్నైనా చర్చకి వెళితే వాళ్ళ సంగతి అంతా బయటకు వస్తుంది. కానీ ఇట్లాగా పూర్వము ఈ పండిత చర్చలు ఉండేవి. ఏదైనా ఏనే సిద్ధాంతం, మతం, ధర్మం ఇలా చెప్పుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు క్వశ్చన్. దాన్ని హేతుబద్ధంగా చెప్పాలి. చెప్పకపోతే అది కరెక్ట్ కానే కాదు అని దాన్ని తిరస్కరించేసేవాడు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరి వాదం వాళ్ళదే సత్యం. మాట వినరు. మాట విననే వినదు. అట్లాగా ప్రచారం అయిపోతుంది. కాబట్టి దాన్ని ఏమన్నారో తెలీదు. అవి సిద్ధాంతాలకు సంబంధించినవి, దానికి ఒక హేతు పద్ధతి ఉంది అనేది లేనే లేదు. ఇక్కడ మనకి ఉంది. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి చక్కగా. ద్వైతం అంటాం కదా, అవిద్యా కల్పితం అని చెప్తాం. ఈ ద్వైత వ్యవహారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, దేవుడు, జీవుడు, పురాణాలు అవి దానికి హేతుబద్ధత లేదో విచారం చేయరు వాళ్ళు. సత్యత్వ బుద్ధి ఉంటుంది. అదే ఉపనిషత్తులకి వాటికి ఉంది, దానికి ఉంది హేతుబద్ధత. వాళ్ళ దగ్గరికి ఇస్తే ఆ మ్యాటర్ని వాళ్ళు సరి చేస్తారు. ఇదంతా అవిద్య చేత కల్పించుకున్నాము అని చెప్పేస్తారు. అది ఇంద్రియ స్థాయిలో, మనోస్థాయిలో అలాగా కల్పన చేశాము. తర్వాత మీకు యథార్థ జ్ఞానం కలిగించిన తర్వాత అదంతా కూడా నెట్టివేస్తాము అనేది క్రమం ఉంది. ఆ క్రమం సామాన్య జనానికి అందడంలా, ఇతరులకు తెలియడంలా, మహా విద్వాంసులకు కూడా తెలియటంలా. లోకంలో మేధావులు అనుకుంటారు. మనకు అన్నీ ఉన్నాయి. అందుకనే మీరు ఇంత ఆత్మ ఏకత్వ జ్ఞానం ఉంది, బ్రహ్మ జ్ఞానం ఉంది కదా, మళ్ళీ ఇదంతా ఏమిటి, పురాణాలు ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అని అడగచ్చు. దానికి సమాధానం ఉంది. అది ఇంద్రియ స్థాయిలో ఆరోపిత రీతిగా చెప్పబడిందే గాని అదంతా పరమార్థ విషయంగానే కాదు. ఇంద్రియ స్థాయిలో, ఆ ఇంద్రియ స్థాయిలో ఎందుకు చెప్పినారు ఏమిటంటే, మేము చెప్పకపోయినా వాళ్ళు చేస్తారు. ఆ ఇంద్రియ స్థాయి అంటే అది అజ్ఞాన స్థాయి అంటే. కాబట్టి వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందాలంటే వాళ్ళకు ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని వాళ్ళు పాటించాలి. ఆ క్రమం కూడా చెప్పి ఉంది ఇక్కడ. ఆ క్రమాన్ని అనుసరించినప్పుడు వాళ్ళు ఏది చేస్తున్నారో దాంట్లోనే ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాకుండా పోతుంది. అది అజ్ఞానం అయిపోతుంది. దానికి ప్రమాణం ఉండనే ఉండదు. అది హ్యాబిచువల్ అయిపోద్ది. అలవాటుగా ఉండే పొరపాటు అయిపోద్ది. హ్యాబిచువల్ ఎర్రర్ అయిపోద్ది. కానీ అదే శాస్త్రీయమైతే దాని స్థానం దానికి ఉంటుంది అనమాట. అలా చెప్పుకోవడంలో తప్పు లేదు. దాంట్లో ఒక రీజన్ ఉంటుంది. అందుకనే లోకంలో ఇలాగా ఈ సనాతన ధర్మంలో వేద ప్రమాణ పరంపరలో అయినా ఒక పద్ధతి ఉంది. కానీ ఇతరత్ర అదేమీ లేనే లేదు. ఇది ఎప్పటికైనా ద్వైతవాదులు ఇది తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు చేసేవి ఏ స్థాయిలోవి అని వాళ్ళకి తెలుస్తుంది. ఏ స్థాయిలో చేస్తున్నారు ఇది అని. అందుకనే మనకి శంకర ఈ భాష్య పరంపర అయితే క్లియర్ కట్ గా ఉంటుంది. మందాధికారులకి, మధ్యమాధికారులకి, ఉత్తమాధికారులకి అనేది అధ్యారోప అపవాద క్రమం అనేది. మరి ఇతర వైష్ణవాది ధర్మాలకు లేవు అవి. ఏది పట్టుకుంటే అదే, క్రమం లేదనమాట. కాబట్టి దాని నుండి బయటపడటం కూడా ఉండదు. అలాగా ఇతర ధర్మాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచం మీద. వాటికి హేతుబద్ధత లేదు. హేతుబద్ధత లేదు. ఇది మనకు చక్కగా కానీ తెలుసుకొని కానీ ఉంటే ఈ లోకంలో ఉండే నాస్తికులకు కూడా సమాధానం చెప్తాం. ఆ
నాస్తికులు లేదు అంటారు కదా. లేదు అన్నప్పుడు పంచభూతాలని లేదా అని లేదు. మళ్ళా పంచభూతాలు వ్యవహారం అన్నీ కూడా లేదు అని చెప్పలేరు. ఇక్కడ అలా కాదు. లేదు అనింది అది కరెక్ట్ కాదు. చూసారా, ఉన్నది అనేది కూడా కరెక్ట్ కాదనమాట. కాబట్టి లేదు అనేది ఉన్నది అనేది మనకి ఇంద్రియాల దృష్టితో చెప్పింది. అది ఇంద్రియాలకి నీకు తెలిస్తే ఉందటం, ఇంద్రియాలకి నీకు తెలియకపోతే లేదంటాం. కాబట్టి ఉంది లేదు అనే మాట ఇక్కడ మనకి ఈ దృష్టితోనే ఉంటుంది, ఇంద్రియాల దృష్టితోనే ఉంటుంది. మనకి గోచరమైతే ఉంది, గోచరం కాకపోతే లేదు అన్నమాట. మరి మీరు ఏ రకంగా లేదంటున్నారు? అది చెప్పటం లేదు. ఏ రకంగా లేదంటారు అనేది వాళ్ళకి ఆన్సర్ లేదు. కానీ పరమార్థంలో ఉంది లేదనేది కరెక్ట్ కాదు. ఉంది లేదనేది కరెక్ట్ కాదు. అది నామరూపాల అంశమే గాని నామరూప రహితంలో ఉంది అని చెప్పలేమో. అందుకని మన అనుభవాన్ని మనం ఒప్పుకోవాలి. మన అనుభవాన్ని ఒప్పుకోవాలంటే అది మానసికమైన అనుభవం, ఇంద్రియాల అనుభవం కాదు. అది దాన్ని దాటుకున్న అనుభవము. అది మరలా ప్రత్యక్షాది ప్రమాణముల చేత సిద్ధము కాదు. ప్రత్యక్షాది ప్రమాణం మన అనుభవము ప్రత్యక్షాది ప్రమాణములతో సిద్ధముగానే కాదు. ఇట్లాంటి పారమార్థికమైనటువంటి అద్వైత విచారానికి సంబంధించి కొన్ని లాజిక్లు వాళ్ళకి రావు. వాళ్ళు ఎంతసేపు ఏ దృష్టితో చూస్తారు? ఇంద్రియాల దృష్టే. ఇంద్రియాల దృష్టితో ఏది తేలదు, నిజం కాదు. తార్కికులు అన్న వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు అనుకునేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకయ్యా అంటే మీకు ఎప్పుడైనా సరే మరి మంచు కూడా పొగలాగా కనిపిస్తుందిగా, అది నిప్పుంటుంది, అక్కడ ఉండదేముంటుంది. అది కరెక్ట్ కాదు అది. కాబట్టి ఇలా ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని దాన్ని సిద్ధి చేసేదానికి హేతు దృష్టాంతాల సహితంగా ఇక్కడ చెప్పబోతున్నారు. అజాతి బ్రహ్మ అకార్పణ్యం వక్ష్యామి ఇది ప్రతిజ్ఞాతం తత్సిద్ధ్యర్థం హేతుం దృష్టాంతం చ వక్ష్యామి ఇది. ఆ ప్రతిజ్ఞా విషయమును హేతు దృష్టాంతముల సహితముగా ఆచార్య స్వామి చెప్పేదానికి ముందుకెళ్తున్నారు. మూడవది, ఆత్మా హి ఆకాశవజ్జీవై ఘటాకాశై ఓదితః ఘటాదివస్య సంఘాతై జాతౌ ఏతన్నిదర్శనం. ఆత్మా హి ఆకాశవజ్జీవై ఘటాకాశై ఓదితః ఘటాదివస్య సంఘాతై జాతౌ ఏతన్నిదర్శనం. అక్కడ ఏం చెప్తున్నారంటే ఘటాకాశము, చూసారా, ఘటాకాశము ఆత్మ యొక్క స్వరూపము. ఆత్మ యొక్క స్వరూపము ఈ ఆత్మ చైతన్య మాత్రముగా ఉండేటువంటి యొక్క జీవరాశి, జీవులు. ఇదేమో ద్రాష్టాత్మికం. ఆత్మ చైతన్యముగా ఉండే జీవులు మనుషులు. ఈ ఘటాకాశముతో ఈ కొండలన్నీ ఘటగత ఆకాశంతో ఉండేవి. కొండ తయారైతే ఆకాశం వచ్చింది, కొండాకాశం అంటాం. కొండ తయారైంది, కొండ తయారవడం బట్టి ఘటాకాశం ఏర్పడింది. అప్పుడు ఘటాకాశం ఏర్పడింది, దృష్టాంతమే ముందు చెప్తాం. ఘటాకాశం ఏర్పడింది, పుట్టింది. అది వరకు ఆకాశం మహాకాశంగా ఉండేది. అది వరకు ఘటాకాశం పుట్టలేదు. ఘటం తయారవగానే, కొండ తయారవగానే
ఘటగత ఆకాశం ఏర్పడింది. అప్పుడు కుండాకాశము పుట్టినది. దేన్ని బట్టి పుట్టింది? ఘటాన్ని బట్టి పుట్టింది, కొండను బట్టి పుట్టింది. అది వరకు ఘటాకాశం ఉందా? లేదు, కేవల ఆకాశం, మహాకాశం. ఇప్పుడు కుండ అనే నామరూపాలు తయారు కాగానే కొండ, చూసారా, కొండని వ్యాపించిన ఆకాశం, కొండ లోపల ఉండే ఆకాశం ఏర్పడింది కదా. దాన్ని ఏమన్నాం మనం? ఘటాకాశం ఉత్పత్తి. అప్పుడు ఆ కొండని పగలగొట్టాం, ఏమైంది? అది ఘటాకాశం పోయింది, వచ్చింది, పోయింది, చచ్చిపోయింది. కొండ పగిలింది, కొండ 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 ఎందుండే ఆకాశం అది కూడా వినాశమైపోయింది. అట్లా అనమాట. అలాగే జీవులు పంచభూతాత్మకమైన ఈ శరీరం తయారైంది. దానిలో ఆత్మ చైతన్య ప్రకాశము నేను, నాది, చూస్తున్నా, తెలుసుకొనుచున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా అనేటువంటి ఈ ప్రత్యేగాత్మ రూపమైన అంతఃకరణం ఎందు ప్రకాశితమవుతున్నటువంటి చైతన్యము చూసారా మనకి తెలుస్తుంది. అలాగే ఈ కొండుందే, ఈ నవద్వారపురం అనేటువంటి శరీరము నశించగానే పోయింది అంటే పోయింది, చనిపోయింది, చైతన్యం వెళ్ళిపోయింది, అట్లా చెప్తాం మనం. నిజంగా అక్కడ ఆకాశం పుట్టనూ లేదు, ఆకాశం చివరికి కలిసిపోను, మహాకాశంలో కలిసిపోను లేదు. మహాకాశం నుండి డివైడ్ కాలేదు ఘటాకాశం, తిరిగి మళ్ళీ మహాకాశంలో విలీనము కాలేదు. కుండ యొక్క వ్యవహారమే జరిగింది. నామరూపాలు ఏర్పడింది, నామరూపాలు చూసారా నశించిపోయింది. ఇక్కడ పంచభూతాలు నామరూపాలు ఏర్పడింది, పంచభూతాల నామరూపాలే పోయింది. పంచభూతాల నామరూపాలు ఉన్నప్పుడేమో నేను, నాది అనే వ్యవహారం దీంట్లో కనిపించింది. ఆ పంచభూతాల నామరూపాలు పోగానే నేను, నాది వ్యవహారం లేనే లేదు. ఆకాశం వలె ఈ యొక్క ఆత్మ చైతన్యం కూడా ఆకాశం వలె ఉన్నదన్నట్టుగానే ఉంది. కాబట్టి శరీరాలు వస్తుంటాయి, శరీరాలు పోతుంటాయి. శరీరాలు వచ్చినప్పుడేమో ఆత్మ పుట్టిందని, శరీరాలు పోగానే ఆత్మ పోయిందని, ఘటం పుట్టగానే ఘటాకాశము, ఘటం నాశనం కాగానే ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది అంట. ఇదే వ్యవహారం, సేమ్ ఇక్కడికి అక్కడికి. కాబట్టి ఈ వ్యవహారం మిథ్యా వ్యవహారమే గాని, కల్పించుకున్న వ్యవహారమే గాని, వాస్తవంగా మాత్రం ఆకాశం ఆకాశంగానే ఉంది. చైతన్యం బాహ్యాభ్యంతరముల అజస్వరూపమై ఆకాశం వలె వ్యాపించినటువంటి చిత్ చైతన్యము అలాగే ఉన్నది. దానికి ఏమి వినాశం వికారాలనే రాలేదు. ఇది అనమాట దృష్టాంత దాష్టాంతకాలు. అర్థమైందా? అట్లా ఇంతకంటే దీనికి ఏమి వేరే లాజిక్ ఏమి లేదే. శరీరం ఉన్నది, వ్యవహారం అంతా ఉంది. శరీరం లేదు, వ్యవహారం లేదు. అదే సంగతి, ఇంతే సంగతి. అందుకని మనం ఒకసారి చూస్తే శరీరం వచ్చింది, నవద్వార శరీరం అంటే నవద్వారంలో ఉండే జీవుడు కూడా వచ్చేస్తుంటాడు. అప్పుడు ఆ జీవుడు ఎన్నెన్నో పెట్టుకో ఉంటాడు. నాది, నీది, అది అని, ఇదని, ఇదని ఏవో వ్యవహారాలు చేసేస్తుంటాడు. చివరికి ఆ జీవుడు కాస్త చూసారా బయట పడ్డాడు అనుకోండి, ఇంకేం లేదు సంగతి, మొత్తం బయ్య. శరీరం మాత్రంగా ఉన్నప్పుడు ఎంత ఎంత చూడండి ఎంత చేస్తాడో, అదంటాడు, అదంటాడు, ఇదంటాడు. దేని నిమిత్తం చేసుకొని నువ్వు ఈ వ్యవహారం చేసావు? ఆ వ్యాపకమైనటువంటి చైతన్యాన్ని చూసి వ్యవహారం చేసావా? కాదే. దానికి నిర్వ్యవహారం, నిర్వ్యాపారమే.
ఆ వ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపంలో వ్యవహారానికి తావు లేదు కదా. శరీర మాధ్యంగా చేశావు. దాని ఘటాకాశం అని ఎలాగ వ్యవహారం వచ్చింది? ఘటం వల్లే కదా వచ్చింది. ఘటం పోగానే వ్యవహారం ఏమీ లేదు. అందుకని ఎప్పటికీ అజస్వరూపమయ్యి అక్రియారూపమయ్యే ఉన్నది. సర్వ వ్యవహార రహితమయ్యి సర్వ వ్యవహారాతీతమయ్యే ఉన్నది ఈ పరమార్థమైనటువంటి స్వరూపం. ఈ శరీర మాధ్యంగా ఆ యొక్క ఆ నామరూపాల వల్ల ఇదంతా ఏర్పడిందే గాని మరొకటిగానే కాదు. అది దృష్టాంత దాష్టాంత కారకం. అర్థమైందా? అట్లా. అందుకనే కొండ పగిలింది, కొండలో ఆకాశం మహాకాశంలో కలిసింది. కొండ తయారైంది, కొండలోకి ఆకాశం వచ్చి చేరుకుంది. అలాగే శరీరం ఉన్నది, శరీరంలో చైతన్యము నేను నాది రూపంలో ఉన్నది. శరీరం పోయింది, తొలగిపోయింది, నశించింది. దానిలో నేను నాది రూపమైనటువంటి చైతన్య వ్యవహారము లేనే లేదు. కాబట్టి చైతన్యానికి ఏమన్నా ఈ వ్యవహారంతో ఏమన్నా లింక్ ఉందా, సంబంధం ఉందా? దేహానికి ఏమన్నా లింక్ ఉందా, సంబంధం ఉందా? ఏం చేసుకుంటుంది దేహం? ఏం చేసుకుంటుంది చైతన్యం? ఇది ఊరికే అల్లుకోవడమే గాని వాచారంభణం వికారో నామధేయం. ఒకదాని ధర్మాలు ఒకదాని మీద వేసుకొని ఏదో చేసినట్టుగా చూసినట్టుగా అనుభవించినట్టుగా అంత జరిగినట్టుగా ఉంది కానీ అక్కడ ఏమన్నా ఉందా? ఎవరికి కావాలి ఇది ఈ వ్యవహారం? ఈ వ్యవహారం వల్ల లాభ నష్టాలు ఎవరు మూట కట్టుకున్నారు? ఇక్కడ శరీరమా? శరీరంలో వ్యాపించేటువంటి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమా? ఆ యొక్క మట్టికి ఏమన్నా వచ్చిందా? లేకపోతే ఆ మట్టి ఆకారంలో ఈ తోచినటువంటి ఆ యొక్క కొండ అనేది ఆ యొక్క ఘట ఆకాశానికి ఏమన్నా వచ్చిందా? ఎవరికి లేనే లేదు. ఎవరికి కాకుండా పోయింది ఇంత వ్యవహారం. ఎవరికి కావాలి? ఇదంతా అవిద్యా కాలంలో జరిగేటువంటి వ్యవహారమే తప్ప, అవిద్యా వ్యవహారమే తప్ప దీనికి పరమార్థం ఏమీ లేనే లేదు. చూసారా? ఇట్లా అర్థం చేసుకుంటే చూసినారా? కాబట్టి అజాతవాదం అంటారు. ఏమి పుట్టనే లేనే లేదు. వ్యవహారం అలాగా అనిపిస్తుంది అంతే తప్ప ఏం లేదు. దీనికోసం ఎన్ని సాధనలు చేస్తారు, ఎంత సీరియస్ గా జీవిస్తారు, ఎన్ని సాధనలు, ఎన్ని మతాలు, ఎన్ని ధర్మాలు, ఎన్ని రాగద్వేషాలు, ఎంతంత సీరియస్ తో చెప్పలేం. ఇవి బాగా తెలుసుకోవాల్సి. అసలు నిజంగా ఈ అజస్వరూపమైన ఆత్మ విచారంగానే బయటపడితే మీకు అర్థమైపోతే ఆ కర్మలు కర్మఫలాలు అవి కూడా అవుతుందే. ఇది ఉన్నప్పుడు అలా అనుకుంటున్నాం. కర్మఫలాలను మోస్తాడు జీవుడు ఈ శరీరం నుండి ఆ శరీరానికి, అది కూడా ఉట్టిదే. పరమార్థం తెలిస్తే తెలియనప్పుడు వానికి అలా అనిపిస్తుంది. నిజం కాదు అవన్నీ. ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి మోసిపోయేది ఏమి ఉండదు అక్కడ. అది కూడా ఉట్టిదే. కాబట్టి ఇది మనిషి ఈ విషయం గ్రహించుకుంటే వాడికి, ఆ గ్రహించుకున్న వాడికి ఏది అంటదు, ఏమి అంటే పని లేనే లేదు. ఈ వ్యవహార సంబంధమై అసంగమై ఉంటాడు. కాబట్టి ఇదంతా కూడా కల్పితమైనటువంటిది అని తెలిసిపోతుంది అనమాట. అది ఈ 3వ కారికలో చెప్పుచున్నారు గౌడపాదుల వారు. ఆత్మా హి ఆకాశవజ్జీవై ఘటాకాశై ఉదిత ఘటాదివశ్య సంఘాతై. ఘటాదుల్లాగానే ఈ సంఘాత శరీరం యందు, దేహేంద్రియాది సంఘాత శరీరం యందు మీరు తెలుసుకోవాల్సింది ఇదే. రెండిటికి పోలిక అనమాట. ఏదో నిదర్శనం, ఇదే నిదర్శనము. అక్కడ ఘటంలో ఉండేటువంటి ఘటాకాశము ఎలాగా నిజం కాదో ఇక్కడ కూడా శరీరేంద్రియ సంఘాతంలో ఉండేటువంటి నేను నాది అనేటువంటి వ్యవహారము కూడా నిజముగానే కాదు.
ఎందుకు అంతకు ముందు లేదు, తర్వాత ఇది ఇంత కూడా పగిలిన తర్వాత శరీరేంద్రియాలు కూడా వదిలేసిన తర్వాత కూడా ఏమీ లేదు అన్నమాట. అట్లా ఏదనగా ఆత్మాకాశం వంటిది, ఆకాశం వలె అని చెప్పారు. కొండ లోపల ఉండేటువంటి ఆకాశం వంటి జీవులు, కొండ ఎందు ఆకాశం ఇలాగా శరీరాంతర్గతంగా కూడా ఈ నవద్వారపురము పంచభూత శరీరం పంచకోశ శరీరంలో ఉండే జీవులు చైతన్య మాత్రలు వాళ్ళు కూడా ఈ శరీరేంద్రియాల వల్ల పుట్టినట్టు అనిపించేసి, అక్కడ ఆకాశం పుట్టినట్టు అనిపించేసి నిజంగా ఏమి పుట్టనే అక్కడ కొండే ఉండేది, కొండ బాణ మొదలైనవే ఉండేది అక్కడ. అట్లాగే ఈ దేహేంద్రియ సముదాయమే ఉండేది, దేహేంద్రియ సముదాయమే ఉండేది. కాబట్టి దేహేంద్రియ సంఘాతం తప్ప మరొకటిగానే కాదు, అదే పుట్టింది ఇక్కడ. కాబట్టి ఈ విధంగా పుట్టుక విషయంలో ఇదే దృష్టాంతం ఇచ్చినారు వాళ్ళు. పుట్టిందంటే ఇదే, ఇక్కడ దేహేంద్రియ సంఘాతం ఏర్పడింది, మళ్ళా దేహేంద్రియ సంఘాతం వదిలిపోతుంది. అక్కడ ఆ విధంగా కుండాకారం ఏర్పడింది, ఆ కుండాకారం వదిలేస్తుంది. ఇదే పుట్టుక అంటే. అందుకు తప్ప ఏమి పుట్టుక అనేది ఏమీ లేదు. అది బాగా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చెప్తున్నారు, ఆత్మా పరో హి యస్మాత్ ఆకాశవత్ సూక్ష్మ నిరవయవ సర్వగత ఆకాశవతోక్త జీవై క్షేత్రజ్ఞై ఘటాకాశై ఇవ ఘటాకాశతుల్యై ఉదితః ఉక్తః సహ జీవ ఆకాశ సమః పరః ఆత్మా అథవా ఘటాకాశైః యథా ఆకాశ ఉదితః ఉత్పన్నః తథా పరః జీవాత్మభిః ఉత్పన్నః జీవాత్మానాం పరస్మాదాత్మనః ఉత్పత్తిః యా శ్రూయతే వేదాంతేషు సా మహాకాశాత్ ఘటాకాశః ఉత్పత్తి సమా నా పరమార్థతః ఇది అభిప్రాయః. కాబట్టి క్లియర్గా చెప్పేశారు శంకర. మంచి భాష్యాలు, గౌడపాదులు కూడా మంచి పరమార్థ విషయాన్ని చెప్పడంలో అద్భుతంగా చెప్తారు. ఆత్మా పరో హి, ఆత్మ పరః, పరాత్మ. పరాత్మ అంటే దేహేంద్రియాది అతీతః కాలదేశాది అతీతః సూక్ష్మః ఇది. ఆత్మా పరః హి యస్మాత్ ఎందుచేతనగా ఆకాశవత్ సూక్ష్మ, ఆకాశం వలె, దృష్టాంతం ఆకాశమే, ఆకాశం వలె సూక్ష్మ నిరవయవ, సూక్ష్మము నిరవయవము అవయవరహితము, సూక్ష్మమైనది, నిరవయవము అవయవాలు లేనిది, అణువులు లేనిది, సర్వగత, ఏదైతే సూక్ష్మమైనదో అవయవాలు లేనిదో అది సర్వగత, సర్వగతమైనది. గత ఆకాశవత్, ఆకాశం వలె, ఆకాశవత్, ఆకాశం వలె ఉక్త, ఆకాశం వలె చెప్పారు. జీవులు కూడా అంతే. జీవులు అంటే క్షేత్రజ్ఞులు, జీవులంటే క్షేత్రజ్ఞులు, జీవులంటే నవద్వారపురం ఎందు అంతఃకరణం ఎందు ఉంటూ తెలుసుకునేవాళ్ళుగా చూసేవాళ్ళుగా ఉండేవాళ్ళు ఉన్నారే వాళ్ళని జీవులు అంటారు. జీవ ఉపజీవ్య ఇది జీవ అంటారు. జీవులు వాళ్ళు జీవిస్తూ జీవింపజేస్తూ ఉంటారు శరీరేంద్రియములు. ఈ శరీరేంద్రియాలంతా వాళ్ళు జీవిస్తూ దీంట్లో వాళ్ళు జీవింపజేస్తారు, వాడిని జీవుడు అంటారు. క్షేత్రజ్ఞుడు, క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. క్షేత్రాన్ని తెలుసుకున్నాడు మూర్ఖంగా ఉండడం,
క్షేత్రాన్ని తెలుసుకుంటే ఊరికే ఉండడు, చూస్తాడండి, బాగోగులన్నీ చూస్తుంటాడు. కాబట్టి ఈ క్షేత్రములలో ఎలక్ట్రానిక్ మషీన్లు పెట్టేస్తే చూసుకుంటాయా? చూడు. దాన్ని చూసే మళ్ళీ ఇంకోటి కావాలి. అందుకని చైతన్యమే అయితే, ఎరుక రూపమైన చైతన్యమే అయితే ఏం చేస్తుంది? అన్ని ఇంద్రియాలలో ప్రకాశించి, చూసారా, అది తాను ఇంద్రియముల ద్వారా జీవిస్తూ జీవింపజేస్తుంది. అందుకనే చెట్టుకు నీళ్లు, చెట్టు పండ్లు తాను తింటుంది. చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు బతుకుతుంది, చెట్టు పండ్లు తిని తాను ఉంటుంది. అట్లాగే ఈ శరీరంలో తాను ఇంద్రియాల ద్వారా అనుభవిస్తూ తాను ఇంద్రియాలని బాగా చూసుకుంటాడు. చూసారా, పంచ ప్రాణాలని, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారాలంతా కూడా పోషిస్తుంది అనమాట. ఆ ప్రకాశమే అలాగా అనమాట. అందుకనే వీళ్ళని జీవై, క్షేత్రజ్ఞులు. ఇక్కడ బహుత్వం ఎందుకు వాడారు అంటే బహు శరీరముల్లో ఉండే ఆ యొక్క తత్వం కాబట్టి. ఘటాకాశములు అని ఎందుకు వాడారు అంటే ఆకాశం ఒక్కటే, ఘటములు బట్టి బహువచనం వాడి. నిజంగా ఆత్మకి ఆకాశానికి బహుత్వం లేనే ఉపాధులను బట్టి. అది బ్రహ్మకుమారులో పొరపాటు. అనేక ఆత్మలు ఉన్నారండి, అనేక ఆత్మలు ఉంటారు, ఒకే ఆత్మ. ఆకాశం ఒక్కటే ఉండేది. ఉపాధులను బట్టి ఘటాకాశములు అన్నాము. చూసారా, ఘటాకాశములు అనేది ఉపాధులను బట్టి అన్నాం, ఇది కొండలను బట్టి. నిజంగా ఆకాశం ఒక్కటే. అలాగా ఈ యొక్క శరీరాలను బట్టి అనేక శరీరాలు, దాన్ని బట్టే చూసారా జీవులు అను, జీవాత్మలు అను. నిజంగా ఇక్కడ ఉండేది ఎవరా? ఒక్కటే ఉండేది, ఆకాశములే ఆత్మ. అంతేగాని అనేకములేనే. అనేకములు పర్మనెంటా? ఏకము పర్మనెంటా? ఏకమే పర్మనెంట్, అనేకములు పర్మనెంట్ కాదు. అవన్నీ దుష్ట నష్టము లేకపోతుంటాయి. బుద్భుత ప్రాయములు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి నిజంగా. కాబట్టి సూక్ష్మ, నిరవయవ, సర్వగత, ఇలాగ అంతటా వ్యాపించుకొని ఉన్నది. అది సూక్ష్మమయ్యి అవయవాలు లేకుండా సర్వగతం అంటే అంతటా బ్రహ్మ మొదలుకొని వివేక పర్యంతము చరాచరములను వ్యాపించుకొని ఉన్నది. చరాచరములను ఆకాశం వ్యాపించిందా? ఆత్మ వ్యాపించుకుందా? ఆకాశం వ్యాపించుకోదు. ఎందుకని? అది బాహ్యంగానే వ్యాపిస్తుంది కానీ అంతరంగా వ్యాపించదు ఆకాశం. కానీ క్షేత్రజ్ఞుడు ఉన్నాడే, బయట లోపల అంతా వ్యాపిస్తుంది. అందుకే బాహ్యాభ్యంతరములు అజస్వరూపమై ఉన్నది. బాహ్యాభ్యంతరములు ప్రకాశితమయ్యే ఉంటాడు అనమాట. అది బాగా తెలుసుకోవాలి. బాహ్యాభ్యంతరములు ఉంటాడు. ఆకాశవతోక్త జీవై క్షేత్రజ్ఞై ఘటాకాశై ఇవ, ఘటాకాశముల వలె అని చెప్పేసి దీనికి దృష్టాంతం ఇది. ఘటాకాశ తుల్య, ఘటాకాశ ఇవ అంటే ఘటాకాశ తుల్యములు, సమానములు. ఉదిత, వ్యక్తమైనయి, పుట్టినాయి అని ఉక్త చెప్పారు. సహ ఏవ ఆకాశ సమః, ఆ ఆకాశము సమముగా ఉంది అన్ని కొండలలో. అట్లాగా బాహ్యాభ్యంతరములు ఈ పరాత్మ, ఈ ఆత్మ ఉంది, నిరతిశయమైన ఆత్మ, సర్వవ్యాపకమైన ఆత్మ సమః. దానికి దీనికి పోల్చేసినారు. ఇక్కడ ఆత్మకు దృష్టాంతం ఏమి ఇచ్చినారు? ఆకాశ దృష్టాంతం. ఆత్మ పుట్టింది అనే దానికి దృష్టాంతం ఏమి ఇచ్చారు? ఘటాకాశములు అని. ఇక్కడ కూడా నవద్వారపురము, దేహేంద్రియ సంఘాతము.
మరి చాలా మంది ఎన్ని రకాలుగా క్వశ్చన్లు వేస్తారు. అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ మనం సంపాదించుకొని ఉండాలి. అన్ని దానికి మనం సంపాదించుకొనే ఉండాలి. దేనికైనా మనం మంచి ఆన్సర్స్ కలిగి ఉండాలి అనమాట. ఎట్లాగా అంటే బాగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అంతటా వ్యాపించుకొని పరమాత్మ ఉన్నట్లయితే అందరూ సమానంగా ఉండవలే కదా, సమానమైన వ్యవహారం చేయవలే కదా అంటారు. అది నువ్వు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఆ మాటలు మాట్లాడలేవు. ఇట్లాగ విచారం చేసుకునేటువంటి వాళ్ళు అలా మాట్లాడరు. అలా ఈ విచారానికి దూరంగా ఎక్కడో ఉండేవాళ్ళు అలా వాగుతుంటారు. అర్థమైందా? అట్లా మనం దానికి ఈ దృష్టాంతంతో చెప్పేసే దీనికి అన్వయం చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే. కుమ్మరివాడు అది అమ్మే కుండలన్నీ అందరూ సమానంగా వాడుకోవాలి, హెచ్చు తక్కువలుగా వాడుకోకూడదు అంటే అప్పుడు కొనేవాడు ఏమంటాడు, నా ఇష్టం, నువ్వు అమ్మడమే నీకు, అమ్మడమే పని. కానీ అది మేము దేనికి వాడితే నీకెందుకురా అంటాడు. కుడికి నీళ్ళు పోస్తాం, మజ్జిగ నీళ్ళు పోస్తాం, మంచి నీళ్ళు పోస్తాం, ఉప్పు నీళ్లు పోస్తాం, పాడికి శ్మశానానికి తీసుకెళ్తాం. ఈ దేనికి వాడితే నీకెందుకురా, నువ్వు అమ్మడవే అనమాట. అట్లాగా పరమాత్మ ఒక్కడే కదా, అన్ని శరీరాలలో అన్ని జీవులు సమానంగా జీవించవచ్చు కదా అంటే ఎవడి కర్మఫలం వాడిది. ఎవడి వాడు ఏమేమి చింతన చేస్తున్నాడో, ఎంతెంత పోగేస్తున్నాడో, ఎవరెవరి దగ్గర చెత్త అంతా ఆ చెత్త ప్రకారం జీవిస్తాడు. అందరూ సమానమైతే ఇంక అయినట్టే ఇక్కడ. అందుకని భిన్న భిన్న వ్యవహారాలు ఉంటాయి, భిన్న భిన్న మనస్తత్వాలు ఉంటాయి, భిన్న భిన్న వాసనలు ఉంటాయి. సమానంగా ఉండరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరమాత్మ సమానంగానే ఉన్నాడు కదా, అంతటా పరమాత్మ ఒక్కడే కదా, అందరు ధనికులు అయిపోవచ్చు కదా అంటాడు. జగదంధకార ప్రసక్తి ఏర్పడిపోద్ది అట్లాగైతే. అర్థమైందా? రాజుగారికి మళ్ళా స్నానం చేయించేవాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండనే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఎందుకు ఉంటుంది అంటే చూసారా, ఎవరి శరీరంలో వాళ్ళు స్వతంత్రులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటాడు. అంతేగాని రూల్స్ ఏమి లేదు. ఇక్కడ వారి ఇష్టానుసారంగా చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. అది మనకు కనిపించేది. జీవులందరూ భిన్న భిన్నములుగా కనిపిస్తారా, ఒకే రకంగా కనిపిస్తారా? భిన్న భిన్నముగా కనిపిస్తారు. ఒకే రకంగా కనిపించరు. అందరూ సమానంగా ఏమీ ఉండరు అన్నమాట. సమానమైన కోరికలు కూడా ఉండవు, సమానమైన అనుభవం కూడా ఉండదు. అందరికి సమానంగా ధనం ఉన్నా సరే సమానంగా వినియోగించుకోలేరు, మళ్ళా వినియోగించుకోనే లేదు. అట్లా అనమాట. అది తెలియదు జనాలకి, ఇన్ని రకాలుగా ఎందుకు వస్తుంది. అట్లా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా కుదిరే అంశంగానే ఇట్లా తెలివి తక్కువ వాళ్ళందరూ ఇలా ఆలోచన చేస్తుంటారు. అయ్యే పనిగానే కాదు అది. అట్లా బాగా తెలుసుకోవాలి. అలా అంటారు ప్రతి ఒక్కరు. కమ్యూనిస్టులు కూడా ఏమంటారంటే అందరూ సమానంగా ఉండాలి కదా అంటే అప్పుడు అర్థమైందా, అప్పుడు సామాన్య ప్రజలు వాడిని, ఆ లీడర్ని కూడా నాతో పాటే నువ్వు కూడా రా అంటాడు. నీతో నేను ఎలా వస్తాను, నేను కారు ఎక్కాలి కదా అంటాడు. నువ్వు ఎక్కకు, నాతో పాటు ఎడ్ల బండి మీద రా అంటాడు. అప్పుడు వీడే ఉంటాడా, నేను లీడర్. ఇప్పుడు ఎట్లా వచ్చింది లీడర్ని? సమానం అన్నావు కదా, అర్థమైందా? నువ్వు ఊరికే చెప్తావు అలాగా, కానీ ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. నువ్వు లీడర్ అన్నావు కదా, లీడర్ అంటే నువ్వు కాస్త పైనే ఉండాలి. అర్థమైందా? ఎవడైతే కింద వాడు ఉంటాడు కదా, వాడు కిందే ఉండాలి. పనులు జరుగుతాయి ఇలా. నువ్వు సమానమే అన్నావు అనుకో, వాడితో పాటు నువ్వు ఎడ్ల బండి ఎక్కావు అనుకో, అన్ని ఆ ప్రచారమే చేయలేవు నువ్వు, నీ వల్ల కానీ కాదు. సమానమంట. అప్పుడు జెండాలు కూడా నువ్వే కట్టాల్సి వస్తుంది, వాడు కట్టడు. వాడి చేతికి జెండాలు కట్టిస్తుంటివి. ఏం చెప్తారా మీరు? కాబట్టి అసలు మీరు బలవంతంగా ఎవరినైనా సరే సమానం చేయాలన్నా ఎనరోళ్ళు
ఏమన్నారు, ఎందుకయ్యా నా ఇష్ట ప్రకారం నన్ను ఉండనివా అంటాడు. నా ఇష్ట ప్రకారంగా నువ్వు నన్ను ఉండనివా అంటాడు. అందుకని అందరికీ కూడా చూసారా, ఒక మంచి స్వీట్ పదార్థమే పెట్టినారనుకోండి, అందరు తినండి ఈ స్వీటు, మీకు అందరికి సమానంగా పెట్టాలంటే వాడు ఏం చేస్తాడంటే దాన్ని స్వీట్ వద్దండి నాకు కారం కావాలంటే, నువ్వు ఈ లేదనుకో కారం దాంట్లో కలుపుకొని తింటాడు. అంటే వాడి ఇష్టంగా బతకటం వాడికి ఇష్టం, ఆ ఇష్టమే కర్మఫలం, వాడి ఇష్టం స్వేచ్ఛ అనమాట. ఆ స్వేచ్ఛ, ఆ ఇష్టము అర్థమైందా, ఎప్పుడు భిన్న భిన్నంగా ఉంటుంది, సమానంగా ఉండదు, హెచ్చు తక్కువలుగా ఉంటుంది. ఎందుకని ఎవరైనా కష్టాలు అనుభవిస్తుంటారే అది వాడు ఇష్టంగా తెచ్చుకున్నదా కష్టంగా తెచ్చుకుందా చెప్పండి? ఇష్టంగా తెచ్చుకుని వాడు చేసిన పని అది వస్తుంది అలవాటు, అట్లా బాగా తెచ్చుకోవాలి. అందుకనే ఇలాగా ఘటాకాశం వలె ఆత్మ కూడా అంతే ఉత్పత్తి అయినది, శరీరేంద్రియ ధర్మాలలో ప్రకాశిస్తుంది కాబట్టి ఆ విధంగా పుట్టింది అంటున్నారు. జీవాత్మన పరస్మాదాత్మన ఉత్పత్తి. కాబట్టి ఈ జీవాత్మలు ఉన్నారే, ఈ పరమాత్మ అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వం నుండి ఉత్పత్తి కూడా ఇలాగే జరిగింది అని మనం వేదాంతములు ఎందు ఉపనిషత్తులు ఎందు వింటున్నాం. శ్రూయతే, ఈ శ్రూయతే ఏదైతే మనం వింటున్నామో వేదాంతేషు అంటే ఉపనిషత్తులు ఎందు వింటున్నాం. ఎలాగయ్యా అంటే ఆ మహా అగ్ని నుండి మిణుగురులు ఎలా వస్తున్నాయో అట్లాగే సర్వ జీవరాశుల నుండి కూడా పరమాత్మ నుండి, సర్వవ్యాపకమైన పరమాత్మ నుండి వస్తున్నారు అని చెప్పారు. అట్లా చెప్తారనమాట. పరమాత్మ నుండి ఈ సమస్త జీవరాశులు వస్తున్నారు అట్లా చెప్పేస్తారు. అది ఆత్మన ఉత్పత్తి యాశ్రూయతే వేదాంతేషు సా, అది మహాకాశాత్ ఘటాకాశ ఉత్పత్తి సమా. మహాకాశము నుండి ఘటాకాశము ఉత్పత్తి అయినట్లుగా సమానం. మహాకాశము నుండి ఘటాకాశములు పుట్టినట్టుగా పరమాత్మ ఏక చైతన్యము నుండి, సర్వవ్యాపక చైతన్యము నుండి దేహేంద్రియ సంఘాత జీవులు కూడా వ్యక్తం అవుతున్నారు అన్నమాట. అగ్ని నుండి లేచిన మిణుగురుల వలె, అగ్ని నుండి లేచే మిణుగురులు కూడా చిన్నది పెద్దవి కనిపిస్తాయి చూడండి, చిన్నవి పెద్దవి స్పార్కులు కనిపిస్తాయా లేవా? మరి ఎంత సమానంగా ఎందుకు లేదో ఉండవు, అంటే అది ఉపాధులు అంతే అనమాట. అట్లా అనమాట, అది బాగా తెలుసుకోవాలి. అట్లాగే ఒక తల్లికి పుట్టిన సంతానం కూడా అలాగే ఉంటున్నారు చూడండి, హెచ్చు తక్కువలుగా ఉంటుంటారు. అందుకనే తల్లి అలాగనిందంటావా, లేకపోతే అది అంతేనంటావా? అది అంతే, దానికి క్వశ్చన్ ఏమి లేదు. కర్మఫలాలు, ఉపాధి విశేషాలు, స్వేచ్ఛ అంతే అనమాట. అలా ఉండడమే న్యాయం. అది అంత సమానంగా ఉండడం న్యాయంగానే కాదు, అలా ఉండటమే న్యాయం. కాబట్టి స మహాకాశ ఘటాకాశ ఉత్పత్తి సమాన పరమార్థత ఇది అభిప్రాయ. ఇది అండలేదు, పరమార్థంగా ఏది పుట్టనే లేదు. పరమార్థముగా అయితే మహాకాశంగానే ఉంది. చూసారా, ఆత్మ చైతన్యం కూడా అది మహాన్గానే అద్వితీయంగానే ఉన్నది. కానీ ఇదంతా వ్యవహార భేదములు, అవిద్యా కల్పితమైన వ్యవహార భేదాల వల్ల పుట్టినట్టుగా అనిపిస్తున్నారే గాని ఇప్పుడు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా వ్యవహార కాలంలో కూడా దేహేంద్రియ సంఘాత రూపమైనటువంటి అవిద్యా వ్యవహారమే గాని చైతన్యం మాత్రం ఏమి అంటుకున్నది ఏమీ లేదు, ఏమి లేదు. మీరు వెతికి చూసినా ఉండదు. అందుకని నేను చెప్పేది, మీరు ఎప్పుడైనా సరే అస్థిపంజరాన్ని లేకపోతే ఈ యొక్క కపాలాన్ని పోయి టెస్ట్ చేసి చూస్తే దీంట్లో ఎంత వ్యవహారం ఉంది, ఏముంటుంది అక్కడ? ఏముండదు. కానీ చేసిన వ్యవహారం మాత్రం చాలానే ఉంటుంది.
దాంట్లో ఏం పడి ఉంటుంది? ఏముండదు. అట్లా జరుగుతుంది వ్యవహార కాలంలో. అంతే. ఆ జరిగే వ్యవహారం అంతా మిథ్యా వ్యవహారమే గాని మరొకటి ఉండనే ఉండదు. ఏం వ్యవహారం అంటే ఏమిటి ఉంటుంది అక్కడ? దేహేంద్రియ సంఘాత రూపమైన వ్యవహారం అంటే త్రిగుణ వ్యాపారమే ఉంటుంది. సత్వరజస్తమో గుణములతో కూడుకొని రాగద్వేషములు, ఇష్టానిష్టాలు, సుఖ దుఃఖాది వ్యాపారము తప్ప ఇక్కడ మనం దేనికి వచ్చిందే? ఏం వ్యాపారం చేస్తాం చెప్పండి? ఏం ద్వంద్వ వ్యాపారం తప్ప ద్వంద్వరహితమైన వ్యాపారము సర్వ జీవరాశులలో కనిపిస్తున్నదా? ద్వంద్వరహితమైన వ్యాపారం అది ఎట్లా ఉంటుంది స్వామి అంటారు. ద్వంద్వరహితమైన వ్యాపారం ఏమి? ద్వంద్వ వ్యాపారమే ఉంటుందమ్మా. ఎక్కడైనా ద్వంద్వ ఏమిటిదా? ఇష్టమా? 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 ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు ఇవే కనిపిస్తాయి ఎవరికైనా సరే. ఆ ఇష్టానిష్టాలు, రాగద్వేషాలు అవన్నీ వాళ్ళ సొంత చరిత్రలుగా ఉంటాయి. ఇష్టానిష్టాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీ సంతానం మీకు ఇష్టమే ఉంటుంది. అక్కడ మీ 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 సర్కిల్లో వ్యవహారం ఎలా ఉంటుందా? ఇష్టమే ఉంటుంది. మీ సర్కిల్కు దాటి ఎలా ఉంటుందా? ఇష్టమే ఉంటుంది. అంతే. నాకు పుట్టిన బిడ్డలు నాకు ఇష్టమో, నీకు పుట్టిన బిడ్డలు నాకు ఇష్టమో, అంతే. నువ్వు నా బిడ్డలు కూడా నువ్వు ఇష్టంగా చూడాలంటే నీ బిడ్డలు నేను ఇష్టం చూస్తే నా బిడ్డలు ఏం కావాలి అంటాం. అందుకని ఏం చేసుకోవాలి? ఇష్టమో ఇష్టం అంతే. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. ఈ జగత్తులోకి నువ్వు అడుగు పెట్టి ఏం పొందాలి, ఏం చెయ్యాలని వచ్చినవరు అంటే ద్వంద్వ వ్యవహారం చేసుకునేదానికి వచ్చినాను తప్ప మరి అంతకంటే భిన్నమైనది ఏమి లేదు. రాగద్వేష పూర్వక వ్యవహారములు తప్ప రాగద్వేషరహితమైన వ్యాపారం ఉండనే ఉంటుంది. అర్థమైందా? చాలా మంది అనుకుంటారు కదా రాగద్వేషాలు లేకుండా అదేం జీవితం? డెడ్ బాడీ అది. రాగద్వేషాలు ఉంటేనే జీవితం. మనుషులు ఏం చేస్తారా? రాగద్వేషాలతోనే ఉంటారు. ఈ రాళ్ళు రప్పలు అవి ఏం చేస్తాయి? ఏం చేయవు. ఏం చేయవు అంటే అర్థమైతే రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు లేవు. అర్థమైందా? ఇప్పుడు ఒక విగ్రహం రాముడు, ఇంకొక విగ్రహం రావణుడు పెట్టారండి. ఇద్దరు తన్నుకుంటారా? తన్నుకోరు. ఎందుకనే? దాన్ని పెట్టుకున్న వాళ్ళు, దాన్ని చూసుకునే వాళ్ళు, దాని పేర్లు చెప్పుకునే వాళ్ళకి ఇద్దరికి కొట్లాటుంటుంది. వాటికి ఏముండవు. ఎందుకని? అవి వాటికి నేను రాముడని తెలుదు, వాటికి రాముడు అని తెలుదు. ఇద్దరికి సమానం ఉంది. వీడికి మాత్రం రాగద్వేషాలు. అందుకని మనుషులు ఏమైనా వ్యవహారం చేయాలంటే ఏం వ్యవహారం చెయ్యాలి? ఏం చేయాలమ్మా? రాగద్వేషాలే పెట్టుకోవాలి. రాగద్వేషాలు లేకుండా వ్యవహారం చేయడం ఎలా కుదురుతుంది? స్వామి రాగద్వేషాలు లేకుండా ఉండాలి అంటే ఎందుకు కుదురుతుంది? రాగద్వేషాలు ఉండేది చెప్తుంది. నువ్వు ఎంత పదవులు పొందు, ఎంత ఇళ్లల్లో ఉండు, రాగద్వేషాలు ఉంటేనే జరిగేది వ్యవహారం. రాగద్వేషాలు లేకపోతే వ్యవహారం ఏముంటుందమ్మా? ఉండనే ఉండదు. అంతేదా? ఆత్మజ్ఞానంలో రాగద్వేషాలు ఉండవు, అంతఃకరణలో రాగద్వేషాలు ఉంటాయి. అట్లా తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానంలో, ఆత్మస్వరూప నిశ్చయంలో రాగద్వేషాలు ఉండవు, దాంతో వ్యవహారం ఏమి జరగదు. అంతఃకరణలో రాగద్వేషాలు ఉంటాయి, దాంట్లో వ్యవహారం జరుగుతుంది. మరి ఇప్పుడు ఆత్మజ్ఞానం ఎందుకు కలుగజేస్తుంది అంటే అది అంతఃకరణలో రాగద్వేషాలు ఉంటాయి, వస్తాయి, పోతాయి అని తెలుసుకునేదానికి ఆత్మజ్ఞానం. అంటే అంతఃకరణ విషయం అయి ఉన్నది అని కూడా తెలియదు వాళ్ళకి. ఈ రాగద్వేషాలు అంతఃకరణ పరమై ఉన్నది, అది కూడా ఆగమాపాయ రూపమై ఉన్నది అనే క్లారిటీ కూడా లేదు జనాలకి. సొంతం అనుకుంటారు. ఆ రాగద్వేషాలతో చేసుకునే వ్యవహారాలు అంతా కూడా బాహ్య విషయాల నిమిత్తంగానే జరుగుతాయి. దేని నిమిత్తంగా? బాహ్య విషయాల నిమిత్తంగానే జరుగుతాయి. అదంతా కూడా ఆత్మకి స్పర్శ కానివి, ఆత్మకి అంటేవి కానే కాదు. అది ఎంత చేసుకున్నా సరే అదేమి నిజంగానే కాదు అనే జ్ఞానం
చూసారా, అది కూడా లేదు జనాలకి. అందుకని చెప్పేదానికి వచ్చింది. కాబట్టి రాగద్వేషాలతో, సుఖ దుఃఖాలతో, ఇష్టానిష్టాలతో మీరు ఎంత వ్యవహారం చేసినా సరే దానిలో మీకు మిగిలేది ఏముండదు. అంతా మిథ్యా వ్యవహారం అంతా. రాగద్వేష వ్యవహారం అంతా కూడా మిథ్యా వ్యవహారమా, సత్య వ్యవహారమా? ఎందుకని అది ఆగమాపాయి, అది చివరికి కనిపించదు. మీరు ఏది రాగం అనుకున్నారో అది ఉండదు, ఏది ద్వేషం అనుకున్నారో అది ఉండదు. ఏది రాగం అనుకున్నారో అది ఉండదు, మళ్ళీ ఇంకోటి అయిపోతుంది. మారిపోతుంటే మీరు కూడా మార్చుకుంటూ ఉండాలి, మనసులో మార్చుకుంటూ ఉండాలి. అది మార్చుకోలేదనుకోండి, బయట మారింది, లోపల మారలా. బయట మారుతూ ఉన్నది, లోపల మారకుండా ఉన్నది. అప్పుడు మీకు ట్రబుల్ వస్తుంది. అట్లా అన్నమాట, బాగా తెలుసుకోవాలి. అది ఎట్లాగా అంటే బయట మారినా లోపల మారలేదు అంటే వేషం మారినా డైలాగ్ అలాగే ఉండకూడదు. వేషం మారినా డైలాగ్ అలా ఉండకూడదు, మార్చేసుకోవాలి. అందుకని ఆ టెక్నిక్ మీకు వివేకం కలిగించుకుంటే తెలుస్తుంది. కాబట్టి లోక వ్యవహారం అంతా కూడా అజ్ఞానపూర్వకమైన రాగద్వేషాలతోనే కూర్చొని ఉంటుంది. అది కూడా వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి పరమార్థ దృష్టిని కానీ గమనించినట్లయితే ఇదేది నిజం కాదని తెలుసుకో. కాబట్టి జీవులు పుట్టకంతా కూడా ఇలాగే జరిగింది. నిజంగా చూసినట్లయితే ఏ జీవి ఎంతవరకు ఏది పుట్టలేదు, అయిపోయింది. పుట్టలేదు, జన్మే కాలేదు, ఇప్పటికి కూడా జన్మే కాలేదు. అందుకని మనం కొన్ని యుక్తులు వేస్తుంటాం. ఇప్పటికి కూడా మీకు శరీరేంద్రియాదులు మారుతూ ఉన్నా సరే మీ యొక్క దృష్టి మాత్రం, మీ యొక్క అనుభవం మాత్రం మారకుండా ఉంటుంది. మనసులో బలం కూడా తగ్గకుండా ఉంటుందా లేదా? ఏది మారింది, ఏది మారకుండా ఉంది? శరీరం, స్థూల దేహం మారింది, సూక్ష్మదేహం మారనే లేదు. దాన్ని బట్టి మీరు ఏజ్ ఎంత అని చెప్తారు. మానసికంగా అయితే నిత్య యవ్వనంలో ఉన్నవాడిని అంటాం. ఈ స్థూల దేహపరంగా అయితే నేను ఎప్పుడో ముసలివాడిని అంటాం. స్థూల దేహపరంగా అయితే నేను ఎప్పుడో ముసలివాడిని అయిపోయాను. సూక్ష్మదేహపరంగా అయితే నేనెవరినే? నిత్య యవ్వనంలో ఉంటాను. అది అవునా కదా? ముసలితనం దేనికి వచ్చిందే? స్థూల దేహానికి వచ్చింది, మనసుకే రాలేదు. ఏజ్ ఎంత అని అడిగితే ఎవరికి ఏం చెప్తారు మీరు? స్థూల దేహాన్ని చెప్తారా, సూక్ష్మ దేహాన్ని చెప్తారా? స్థూల దేహాన్ని చెప్తే మీరు చేసే వ్యవహారం ఎవరో మరి దానికి చెప్పచ్చు కదా, దానికి చెప్పరు కదా, చేసేది అది. చూసారా? అందుకని మ్యాచ్ కాదు ఇదంతా విచారానికి పోతే. అందుకనే పుట్టుకేయలేదు. అందుకని సూక్ష్మదేహ పరంగా మీరు చూసినట్లయితే నేను పుట్టినాను అనేది యాక్సెప్ట్ చేయదు. అది ఉన్నాను అనేది యాక్సెప్ట్. ఉన్నాను అంటుంది ఎప్పుడు చూసినా, పుట్టినాను అంటే ఒప్పుకోదు. అందుకని పుట్టుక విషయంలో దానికి సంబంధం లేదు అది. అందుకని ఈ దేహేంద్రియాదులు ఎన్ని రకాలు మారుతూ ఉన్నా సరే అది మారకుండా అలాగే ఉంటుంది. మరి ఇదే అలాగుందంటే దాన్ని వ్యాపించినటువంటి చైతన్యమునికి ఏమున్నది? చూసారా, కాల దేశాల స్పర్శ లేకుండా ఉంటుంది అనమాట. అట్లా బాగా తెలుసుకోవాలి. తస్మాత్ ఏవాకాశాద్ ఘటాదయః సంగాతాః యథా ఉత్పద్యంతే ఏవం ఆకాశస్థానీయాత్ పరమాత్మనః పృథివ్యాది భూత సంగాతాః ఆధ్యాత్మికాశ్చ కార్యకరణ లక్షణాః రజ్జు సర్పవత్ వికల్పితాః జాయంతే. కాబట్టి కనుక తస్మాదేవ ఆకాశవత్ ఘటాదయః ఆకాశం వలె ఘటాదులు సంఘాతాః ఈ సంఘాత శరీరము శరీరేంద్రియ సంఘాత శరీరము యథా ఉత్పద్యంతే ఇది ఏ రకంగా పుట్టుచున్నాయో ఏం ఆకాశ స్థానీయాతు
ఆకాశము వలె, ఆకాశ స్థానీయ అదంటే ఆకాశం వలె పరమాత్మన ఈ పరమాత్మ కూడా ఈ పృథివ్యాది పంచభూతాలు, పంచకోశాలు, శరీరేంద్రియ సంఘాతములు ఇవన్నీ కూడా ఏర్పడి దాని యందు ప్రకాశితమవుతూ ఉన్నది. అందుకని ఎప్పుడైనా సరే పంచభూతములు యందు సరే స్థూల పంచభూతములు యందు చైతన్యము నేనని ప్రకాశితమవుతుందా, సూక్ష్మ పంచభూతముల యందు నేనని ఆత్మ ప్రకాశితమవుతుందా? చైతన్యం ఎక్కడ? సూక్ష్మ పంచభూతముల యందే నేనని ప్రకాశితమవుతుంది చైతన్యము. అదే అంతఃకరణం అన్నమాట. అందుకని స్థూల శరీరాన్ని బట్టి నేను ఉండదు, సూక్ష్మ శరీరాన్ని బట్టే నేను అనేది అది సూక్ష్మ పంచభూతములు ఎందే సంఘాతం అంటే ఇక్కడే ఉంటుంది. లేకపోతే స్థూల పంచభూతములు ఎందు చూసారా నేననేటువంటి ఈ యొక్క ప్రకాశం జరిగింది అంటే అప్పుడు బయటంతా జరగాలి, ఈ పైన కూడా జరగాలి. పైన కూడా జరగదు. ఎక్కడ జరుగుతుంది? అంతఃకరణం ఎందే జరుగుతుంది. అంతఃకరణం ఎక్కడ తెలుసుకోవాలి అంటే జ్ఞాన ఇంద్రియములు ఎందు తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలి? మనసుని ఎక్కడ తెలుసుకోవాలంటే జ్ఞాన ఇంద్రియములు ఎందు. కర్మేంద్రియములు ఎందు గుర్తించలేము, స్థూల దేహంలో గుర్తించలేము. జ్ఞానేంద్రియములు ఎందు కంటి ఎందు గుర్తిస్తాం, చూచువాడిని. చెవి ఎందు గుర్తిస్తాం, వినువాడిని. స్పర్శ ఎందు గుర్తిస్తాం, తాకువాడిని. అట్లాగా అప్పుడు పంచజ్ఞానేంద్రియములు ఎందు ఆ మనస్సు ప్రకాశింపబడి ఉన్నది, దాని ఎందు నేనని గుర్తిస్తాం. అక్కడ దీన్ని ఏమన్నారంటే ఈ యొక్క పృథివ్యాది భూత సంఘాత, దాన్ని ఏమన్నారు? ఆధ్యాత్మికాశ్చ అంటే శరీరేంద్రియ సంఘాత రూపమైనటువంటిది. అంటే మనసు, బుద్ధి, అహంకారము పంచజ్ఞానేంద్రియములు ఎంతో పంచ జ్ఞానేంద్రియ సముదాయములోనే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే కార్యకరణ లక్షణ. ఈ కార్యకరణ లక్షణాలు అంటే దేహేంద్రియములతో కూడుకున్న లక్షణము కనిపిస్తుంది. నేను చేయువాడిని, నేను వినువాడిని, నేను చూచువాడిని అని నేను నాది అనేది తోస్తుంది, ప్రకాశితమవుతుంది. కార్యకరణ లక్షణాలు. కార్యం అంటే దేహము, కరణం అంటే ఇంద్రియాలు, దీంట్లో తోస్తుంది. కాబట్టి ఈ మనసు నుంచి ఇంద్రియాలంతా వ్యాపించుకొని, దేహమంతా వ్యాపించుకొని ఈ కార్యకారణ లక్షణమైన ఆధ్యాత్మిక ఈ సంఘాతమైన దాని ఎందే పరమాత్మ చూసారా ఆకాశ స్థానీయము, ఆకాశ రూపమైనటువంటి పరమాత్మ నేను నాది రూపంలో ద్రష్ట శ్రోత మంత రూపంలో ప్రకాశితమై తోస్తుంది. అప్పుడు ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ ద్రష్ట శ్రోత మంత అనేటువంటి విజ్ఞాత అనేటువంటి చైతన్య స్వరూపము ఆ వ్యవహారం లేకుండా ఉంటుంది. వ్యవహారం లేకుండా అవ్యక్తమైపోతుంది. వ్యక్తం అంటే అది, వ్యక్తం లేదంటే అది ఇది లేదు కాబట్టి, వ్యక్తమైన దేహం లేదు కాబట్టి అది అవ్యక్తమే. వ్యక్తము అవ్యక్తం. చైతన్యానికి నీరు నిజంగా వ్యక్తాలు లేదు, ఈ దేహేంద్రియాల వల్ల వచ్చింది. వ్యక్తం అవ్యక్తం అని చెప్పి వస్తుంది. దీన్ని బట్టి దాన్ని చెప్పేసి ఇది వ్యక్తమైంది, నేను నాది వచ్చింది, ఇది లేదు, అది అవ్యక్తం అని చెప్పేసి. నిజంగా చూస్తే అది వ్యక్తమా అవ్యక్తమా అంటే వ్యక్త విలక్షణం. వ్యక్తము కాదు అది అనమాట. అట్లా అత ఉచ్యతే ఘటాదివశ్చ సంఘాతై ఉదితః ఇతి. కాబట్టి మనము ఇలాగా చెప్తున్నాము ఘటాదుల వలె, కుండ మొదలగు వాటి వలె ఈ సంఘాతము యందు ఉదితః చైతన్య జీవ. ఈ శరీరేంద్రియ సంఘాతంలో కూడా
ఈ నవద్వారములో కూడా చైతన్యము ఆత్మ ఉదిత చెప్తున్నాం, వ్యక్తమైనది, ప్రకాశితమైనది అని చెప్పుచున్నాము అనే చెప్తాం. అట్లా అంతే వ్యవహారం. దానికి దీనికి పోలిక దృష్టాంతం ఇచ్చారు. అక్కడేమో ఆ కుండలు తయారైతే కుండాకాశము, ఇక్కడేమో శరీరేంద్రియ సంఘాతం ఎందు నేను నాది అనేది వ్యాపారం. ఇట్లాగనమాట. యదా మందబుద్ధి ప్రతిపిపాదయిషయా శృత్య ఆత్మనః జాతి ఉచ్యతే జీవాదీనాం తదా జాతౌ ఉపగమ్యమానాయాం ఏతద్ నిదర్శనం దృష్టాంతః యథా ఉదిత ఆకాశవత్ ఇత్యాది. అది ఇక్కడ మనకి యదా ఎప్పుడైతే ఈ మందబుద్ధులతో కూడుకొని ఉండేవాడికే పుట్టాడు, పరమాత్మ నుండి పుట్టాడు, చైతన్యం పుట్టింది, ఆత్మ పుట్టింది అని చెప్తారట వాళ్ళకి. వాళ్ళ కోసం వాళ్ళకి తెలియదు కదా, ఆ పరమాత్మ నుండి పుట్టాడు అని చెప్తారనమాట. అంతేగాని సర్వవ్యాపకమై ఉన్నాడు పరమాత్మ, ఆ వ్యాపకము అయినటువంటి పరమాత్మ శరీరేంద్రియాలలో కూడా ఇలాగ ప్రకాశితమై ఉన్నాడు, నవద్వార పొలములు ఎందు అణువులు ఎందు అని అట్లాగా వాళ్ళకి అర్థం కాదు అని పుట్టాడు అని చెప్పేసి, ప్రకాశించాడు అని చెప్పేదానికి పుట్టాడు అని చెప్పేస్తాం. అట్లా ఏదో మంద బుద్ధి ప్రతిపిపాదయిషయ, ఆ మంద బుద్ధులకి అర్థం చేయించాలనే కోరికతో, మంద బుద్ధులు అంటే వాళ్ళకి సూక్ష్మ బుద్ధి లేనివారు, సూక్ష్మంగా ఆలోచన చేయనివారు అనమాట. వాళ్ళకి అలా చెప్తారు, పుట్టాడు పరమాత్మ నుండి పుట్టాడు, దేవుడి నుండి పుట్టాడు, పైనుంచి ఊడిపడ్డాడు అన్నట్టుగా చెప్పేస్తారు. ఏదా మందబుద్ధి ప్రతిపిపాదయిషయ శృతి ద్వారా ఆత్మనః జాతి ఉచ్యతే, ఆత్మ పుట్టింది అని చెప్తాం. ఆత్మ పుట్టింది, జీవుడు పుట్టాడు అని చెప్తాం. ఇది మందబుద్ధులకు చెప్పిన సబ్జెక్టు చూసారా, ఇది ప్రచారం అయిపోయింది. ఇది విద్యావంతులకి కానే కాదు, వాళ్ళు విచారం చేసేస్తారు. బాగా విచారం చేసి సర్వవ్యాపకమైనటువంటి అజస్వరూపమైనటువంటి పరమాత్మ ఎలా పుట్టునో అని అడుగుతారు. పుట్టదు కదా, వాళ్ళు ఈ దృష్టాంతం వాడతారు. ఆకాశం ఏమైనా ముక్కలవుతుందా, అవదు కదా, ఎంత పుట్టిదే అని చెప్పేస్తారు, అనే చెప్పేస్తాను. బాగా తెలుసుకోవాల్సి. అట్లా ఇంకేముంటుంది అక్కడ. కాబట్టి అదే నేను చెప్పినా, మొత్తం శరీరం అంతా ఎప్పుడైనా సరే ఈ శరీరం అనేటువంటి ఎముకల గూడు ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నప్పుడు వ్యవహార కాలంలో ఎంతో వ్యవహారం చేసేస్తుంది. తర్వాత అక్కడ ఏమి ఉండనే ఉంటుంది. ఏముంటుంది మా మాంసం ముద్దలో, ఎముకల గూడులో ఏముండదు. అవిద్యా క్షేత్రంలో అలాగా జరుగుతూ ఉంటుంది. నిజంగా వాస్తవంగా యథార్థం తెలిస్తే అక్కడ ఏమి ఉండదే, ఏముండదు అక్కడ. అలాగనమాట, బాగా తెలుసుకోవాల్సిన. కాబట్టి ఉచ్యతే జీవాదీనాం తదా జాతౌ ఉపగమ్యమానాయాం. కాబట్టి ఈ ప్రకారంగా మందబుద్ధులకు చెప్పు విషయమే కానీ మరొక విషయం కానీ ఈ విధంగా చెప్పే సందర్భాలలో మనం ఇలాగే తీసుకోవాలి. ఏ ప్రకారం అయితే ఆకాశము నుండి ఘటాదులు పుట్టుచున్నాయో దృష్టాంతం ఇచ్చి, అలాగే నీ జీవరాశులు పరమాత్మ నుండి పుడుతున్నాయి అని చెప్తారనమాట. అది భగవంతుడే మనం అంతా వచ్చినాము, పరమాత్మే మనల్ని పుట్టించినాడు, ఈ జగత్తంతా కూడా పరమాత్మే పుట్టించాడు అని మందబుద్ధి వ్యవహారమే కానీ దాంట్లో సూక్ష్మత అనేది ఏమీ లేనే. దాన్ని బట్టి చూస్తే అన్నీ వచ్చాయి. ఇవన్నీ చూస్తున్నాం మన వ్యవహారాలన్నీ. ఇదంతా మాటల వ్యవహారమే కానీ వాస్తవికత ఏమనేది ఏమీ లేనే లేదు. అది బాగా తెలుసుకోవాలి. ఇట్లా
ఈ ప్రకారంగా మనము ఒక్కొక్కసారి లోతుగా ఆలోచన చేస్తే మనము మన వ్యవహారము పశుపక్షాదుల వ్యవహారము రెండు అవి పుట్టాయి, మనం పుట్టాము అంటే ఇద్దరికి డిఫరెన్స్ పెట్టకపోతే వాటి వలే జీవిస్తాం హాయిగా. అట్లా చూస్తాం వాటి వలే. మనం డిఫరెన్స్ పెట్టుకున్నాం ఏమని అంటే మనకు ఒక తెలివి కనిపిస్తుంది, తెలుసుకోవడం కనిపిస్తుంది. మనకు తెలివి తెలుసుకోవడం అన్నీ తెలుస్తుంది. వాటికి అవి లేవు. అవి ఎంతకాలం మనతో జీవించినా సరే మన తెలివి రావు వాటికి. ఎవరికే రానేరం. మన సాంగత్యంలో ఉన్నా సరే, మనం దాన్ని పేరు పెట్టి పిలిచినా సరే వాటికి ఏం సంబంధం లేదు. మనకి ఈ పేరు పెట్టారు, మనకు కూడా ఒక ఆధార్ కార్డు కావాలి అని ఉండదు. దాని పేరు పెట్టుకొని పిలుచుకోండి, ఆవులను పిలుచుకోండి, గేదెలను పిలుచుకోండి, ఏం పేరైనా పెట్టుకోండి. ఆవులకు కూడా లక్ష్మి లక్ష్మి అంటాం కదా, ఆయన అంత సరే మహావిష్ణు పత్ని ఏమీ కాదు, అది మామూలే. దానికి ఏమీ తెలిసేది. అర్థమైందా? మనకి తెలివి ఉంది కాబట్టి దీంట్లో తెలివి ప్రకాశిస్తుంది. ఆ తెలివికి మనం ఎన్నో హంగులు అద్దాం. విధి, నిషేధం, విశేషం, సామాన్యం, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం, ఎన్నో హంగులు అద్దాము. అదే దాని స్క్రిప్ట్లు కూడా రాసుకున్నాం. అట్లా మనుషులు ఉన్నారు. ఇట్లా ఎన్ని చేయడం బట్టే మనుషులకి విభేదాలు వచ్చేసి అన్ని ఆ తెలివి వల్లే విభేదాలు వస్తున్నాయి. తెలివి లేకుండా ఉండేదానికి విభేదాలు అది ఆహార ప్రయత్నం చేసుకుంటాయి, ఒకదాని మీద ఒకటి పడి తినుకుంటాయి, తాక్కుంటాయి. మనకి ఈ తెలివి ఉండబట్టి ఈ తెలివితో మనకి మన హంగులన్నీ పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాం కదా, ఆచార విచారాలు అన్నీ పెట్టుకున్నాం కదా. అందుకని మనిషికి పడి చావటం తెలివి వల్ల. తెలివి లేకపోతే అసలు అందరూ గాఢనిద్రలో తెలివి లేకపోతే చూడండి ఎలా పడి ఉంటారు అందరూ. అది మత్తుగా ఉండేవాళ్ళు చూడండి ఎలా పడి ఉంటారు మొత్తం. ఈ తెలివి ఒకటి వచ్చింది అందరికి. అందుకని తెలివే లేకపోతే మస్తుగా ఉంటుంది. అర్థమైందా? అందుకనే ఆ తెలివి వల్లనే మనుషులు ఒకరికొకరు విభేదానికి గురి అవుతున్నారు. తెలివి లేకపోతే విభేదానికి గురి కారు. ఎవరు ఏ పని చేసినా ఎవరికి తెలియదు, డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి, ఎక్కువ తక్కువ అది. ఇప్పుడు చూసారా, అప్పుడు మనం చూసారా, అందుకనే పశుపక్షాదులు మాకు ఆ తెలివి వద్దు అని అడిగి, మాకు ఆ తెలివి వద్దబ్బా, ఎందుకు వచ్చింది? మనుషులను చూసి చాలా అర్థమైపోతుంది తెలివి లేకుండా ఉంటేనే మంచిది. అదే చాలా మంది ఏమనుకుంటారు, నువ్వు పశువులాగా తయారయ్యారా, పశుపక్షాదులు లాగా తయారయ్యారా, నువ్వు పశువురా అంటారు. పశువు ఏం చేసింది? హాయిగా ఉంది. పశువుని ఎందుకు తీసుకొస్తాం మన మధ్యలో? పశువు ఎవరికి హాని చేసింది? ఎవరి మీద బాంబు వేసింది? ఏం గొడవలు చేసింది? దాన్ని ఎందుకు లాగుతావు మధ్యలో? నీ సంగతి నువ్వు చూసుకోకుండా. అంటే వీడు తిట్టుకునే దాన్ని కూడా వాడుతుంటాడు, అదేం అందగాదు. దాన్ని ఎందుకు తీసుకొస్తావు నువ్వు మధ్యలో? నువ్వు పడేది పడకుండా. కాబట్టి పశువు అనేది సేఫ్టీగా ఉంది, దానికి ఏం లేదు. ప్రోగ్రామ్ లైఫ్ నీదే, ప్రోగ్రామ్ అంతా చెడగొట్టుకునే లైఫ్. అందుకనే మనం పశుతుల్యము ఆ మాట కూడా అనకూడదు. పశువులు బెటర్. ఈ తెలివి వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ లేకుండా పోతుంది. కంట్రోల్ లేదు తెలివికి. అందుకనే ఆ తెలివి యొక్క స్వేచ్ఛ, దానికి కంట్రోల్ లేదు. అందరూ ఆ తెలివిని ఉపయోగించుకొని స్వేచ్ఛని చూసారా, స్వేచ్ఛని ఇతరుల స్వేచ్ఛని హరింపజేసి వీళ్ళు స్వేచ్ఛకి రీచ్ అయిపోవాలని చూస్తారు. నీలాగే అందరూ స్వేచ్ఛగా కలిగి ఉండాలనుకుంటారు కదా. నీకు ఇక్కడ కంట్రోల్ వేయాలి తెలివిలో. నీ తెలివికి ఏమైనా తాళం వేయాలి. నీ తెలివికి అక్కడ స్పీడ్ కంట్రోల్ చేయాలి. తెలివికి స్పీడ్ కంట్రోల్ చేయాలి. అందుకనే వాళ్ళు విధి, నిషేధము,
ఈ హెచ్చు తక్కువలో చూసారా ఇవన్నీ పెట్టినారనమాట. నీ గుణానికి ఇది ఉండాలి, ఆ గుణ ప్రకారం చెయ్యాలి, నీ హద్దులో నువ్వు ఉండాలి, నువ్వు ఆత్మజ్ఞానం ఇలా పొందాలి, నువ్వు కర్మ ఇలా చేయాలి, నువ్వు ఉపాసన ఇలా చేయాలి అని ఎందుకు చెప్తారంటే తెలివికి బ్రేక్లు వేయిస్తారు, స్పీడ్ బ్రేక్లు వేయాలి దానికి. లేకపోతే ఏమవుతా దూసుకొని పోతుంది. అందుకని అంత స్పీడ్గా ఉంది ఏదే తెలివి. ఆ తెలివికి ఆ స్పీడ్ బ్రేకులు వేయడమే విధి నిషేధాలు. విధి నీకు సరిపోద్ది బా, నీకు నువ్వే చేయాలి, నీకు చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేది. ఆల్రెడీ తెలివిని తాను స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, చూసారా త్రిగుణాత్మిక మాయా వాళ్ళు ఏం చేస్తారంటే నాకు త్రిగుణములు అనేటువంటి మాయ నా అధీనంలో ఉంటుంది. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి. వాళ్ళు స్వయంగా బ్రేక్ వేసుకున్నారు, స్వయంగా నియంతృత్వం పెట్టుకున్నారు, నియంతృత్వం చేసేసుకున్నారు. దీన్నే ఆ త్రిగుణాత్మిక మాయా ప్రకృతిని త్రిగుణాలని వాళ్ళకి లేదు రూల్స్. వివేకులకి ఉండదు, స్థితప్రజ్ఞులకి ఉండదు. ఈ స్థితప్రజ్ఞ కాని వాడికి, స్థిరబుద్ధి లేని వాడికి, వివేకం లేని వాడికి మాత్రమే వాడి తెలివికి బ్రేక్లు వేయాలి, విధి నిషేధాలు. కానీ సర్వభూతములలో చైతన్యం అఖండముగా ప్రకాశించేస్తుంది. అఖండముగా అన్ని భూతాలలో కొండలైన కొండకే పరిమితమైన ఆకాశం ఉంటుంది. మనకి పరిమితమైనటువంటి చైతన్యం ఉండదు. శరీరంలో పరిమితమైన చైతన్యము ప్రకాశం ఉండదు, అపరిమితంగా ఉంటుంది. అప్పుడు బుద్ధిగతంగా వీళ్ళకి విధి నిషేధం నియమం నిబంధం అనేటువంటిది వెయ్యాలి. వేస్తే అప్పుడేమవుద్ది కంట్రోల్కి వచ్చేస్తుంది. అది ఎవరికి? అజ్ఞానులకి, సంసారులకి. ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని వారికి అది. ఆత్మానాత్మ వివేకం ఉన్న వాళ్ళకి స్వయం కంట్రోల్, అది సరే స్వయంగా కంట్రోల్ అయిపోయాడు. అందుకనే అవన్నీ పెట్టినారు. ఇప్పుడు ఇవన్నీ పెట్టడం తప్పు అంటారా ఒప్పు అంటారా? కరెక్టే, అది కరెక్టే అనమాట. కొన్ని వర్గాల్లో స్వార్థపరులు ఏం చేస్తారంటే కొంతమందికే పెడతారు ఈ కంట్రోలు, కొంతమందికి పెట్టరు. ముసల్మాన్లో చూడండి, లేడీస్కి పెడతారు కంట్రోల్, మగవాళ్ళకి కంట్రోల్ లేదంట. వాడు స్వయంగా రాసుకుంటాడు, వాడికి బురకాలు వేసేస్తాడు. వీడు వేసుకోవాలి బురకాలు ముందు, వాడికి బురకాలు వేసేసి మళ్ళీ అట్లాగా జీవిస్తాడు. వాడికి మాత్రం బురకా లేదు, వాడికి కూడా ఇవ్వాలి. కంట్రోల్ ఉండాలి. ఎవరు కంట్రోల్ వేస్తే అప్పుడు ఏమవుద్ది, వాడి ఇంద్రియాలలో నుంచి బాగా ఆ చైతన్య వ్యాప్తిని వాడు ఇంద్రియాలతో పోల్చుకోకూడదు. ఇంద్రియాలతో పోల్చకూడదని. ఇప్పుడు ఇంద్రియాలతో పోల్చుకుంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అప్పుడేమవుద్ది అంతా వాడు చేసే పనులన్నీ స్వేచ్ఛగా ఏది పడితే అది చేసేస్తానంటాడు. కుదరదు అట్లా అనమాట. అందుకని వాళ్ళు చెప్పింది ఎక్కడెక్కడ పెట్టింది అన్ని కరెక్టే. కాబట్టి ఆ యొక్క సరిహద్దుల్లో ఉండాలి మనిషిలో. కానీ పశుపక్షాదులు కదా లేనే. అందుకనే పశువు ఎంత పెద్ద పశువునైనా అటాక్ చేసి చంపి కొద్దిగా తినేసి వెళ్ళిపోతుంది. మనిషి అయితే అటాక్ చేసేసుకుంటుంది. అది కొద్దిగా తినేదానికి అంత పెద్ద పశువు ఎందుకు దానికి? చూసా, నువ్వు నీ పొట్టంతా నువ్వు అంత పెద్ద ఏనుగును పడేసేసినావు. ఎంత తింటావు నువ్వు? 1 కేజీ 2 కేజీల కంటే ఎక్కువ తినవు కదా. దానికి తెలుసా? పడేసేసిందంటే ఏనుగుని, దొండపోతేనే తినేది 2 కేజీలు. తర్వాత ఏమవుద్దా? వెళ్ళిపోతుంది. అంటే ప్యాక్ చేసుకోవాలి. దాని బిడ్డలకి ఏం పట్టుకెళ్ళి. అదే ఈడ మనిషి అయితే అంతే, కొట్టేదే పెద్దది కొడతాడు, దాచుకునేది పెద్ద ఎత్తున దాచేస్తుంటాడు. అది తేడా అనమాట. అందుకనే స్వేచ్ఛగా ఉంటాయి.
కొట్టేస్తే తినేస్తే అంటే మళ్ళీ ఇంకో చోటకి వెళ్తాం. ఆకలి వచ్చినప్పుడు మళ్ళీ కొడతాయి. మళ్ళీ ఆకలి వచ్చిన తర్వాత రిటర్న్ రాదు, వెనక్కి రాదు, వెళ్ళిపోయింది మనకి. అర్థమైందా? అట్లా అదనమాట. కాబట్టి ఇది నయా జీవులు పుట్టుక అంటే ఈ శరీరేంద్రియ ధర్మాలతో ఇలాగా దానిలో ప్రకాశితమయ్యి ఉండటమే. ఇది పుట్టారు జీవులు పరమాత్మ నుండి అని మంద మధ్యం అధికారులకంతా కూడా చెప్పి పెట్టినారు. అందుకని ప్రతి ఒక్కరి నోట్లో మనమంతా భగవంతుడి నుండే పుట్టాం, భగవంతుడే మనల్ని పుట్టించినాడు అని చెప్పేదంతా ఎవరికి చెప్తారు? ఆ మాటలు మందాధికారులకు చెప్తారనమాట. అది అన్ని చోట్ల ఉన్నారా లేదా? ఇలాగా ఎవర్రా నిన్ను పుట్టించింది అంటే ఏం చెప్తారు? ఇలా దేవుడు పుట్టించాడు, భగవంతుడు పుట్టించినాడు, అల్లా పుట్టించినాడు అని చెప్తుంటాడు మందాధికారులు. అదే ఉత్తమాధికారులు ఉంటారు కదా జ్ఞానులు, ఆ మాటలు వాళ్ళు సహించారు. కరెక్ట్ కాదు, ఇదంతా చైతన్యం అంతటా వ్యాపించింది, ఈ శరీరంలో ప్రకాశించింది కనుక మనం ఇలా వ్యవహారం చేస్తున్నాము, అంతేగాని ఎవరో ఒకరు పుట్టించింది గానే పంచభూతములు, పంచభూత నుండి ఏర్పడినటువంటి జీవులు, దీనిలో ప్రకాశితమవుతున్న చైతన్యము అంతే. ఇక్కడ చరాచరములు ఉన్నాయి, ఆ చరాచరములు యొక్క వ్యవహారం ఇలాగే ఉంటుంది అని చెప్పేస్తారు. క్లియర్ ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ ఎలాగ విలీనమైందో అనేది ఒకసారి చెప్పేసేసి ఇంతవరకు ఆఫ్ చేస్తాం. 4 వరకు, 5 నుంచి తర్వాత మళ్ళా చెప్తాం. పూర్వపక్షం సిద్ధాంతం అన్నీ వస్తుంది. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా హైహాత్మని ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యథా ఆకాశే సంప్రలీయంతే తద్వజ్జీవా హైహాత్మని. ఇది ఈ రెండు ఇంతవరకు కూడా ఆకాశే సంప్రలీయంతే అనేది ఇదంతా దృష్టాంతం. తద్వత జీవాహ ఇహ ఆత్మని, ఇహ ఆత్మని తద్వత జీవాహ అనమాట. ఇది ద్రాష్టాంతికం అనమాట. ఘటాదిషు ప్రలీనేషు, ఏ విధంగా అయితే ఆ యొక్క ఘటాదులన్నీ ఉన్నాయి, కుండలు ఆ యొక్క ఆకారాలతో, నామరూపాకారాలతో అవన్నీ ఏ ప్రకారంగా అయితే పగిలిపోతాయో, నష్టమైపోతాయో, అప్పుడు ఆ ఘటాదులు ఆకారాలు పోయినప్పుడు దానిలో ఉండే ఆకాశం ఉండదు కదా, అది కూడా మహాకాశంలో విలీనమైంది. మట్టిలో కొండలన్నీ విలీనమైనాయి, ఆకాశం మహాకాశంలో కలిసిపోయినాయి. అదే ప్రకారంగానే ఆకాశే సంప్రలీయంతే, ఆకాశములో ఘటాకాశములన్నీ, ఘటగతమైన ఆకాశమంతా మహాకాశములో విలీనమైపోతాయి. ఆ యొక్క కొండ యొక్క ఆకారములన్నీ మట్టిలో కలిసిపోతాయి. మట్టి చూసారా, మట్టిలో ఆకారములు, ఘటాకాశము మహాకాశము దానిలో కలిసిపోతాయి. తద్వజ్జీవా, అలాగే జీవాలు కూడా అంతేను. శరీరేంద్రియాలన్నీ వదిలిపెడితే పంచభూతములలో కలుస్తాయి. ఈ యొక్క నవద్వారం, దీనిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు జీవుడు మాత్రం చైతన్యంలో ఏకమైపోతాడు అని చెప్తారనమాట. దీనిలో ఉండే జీవుడు మాత్రం చైతన్య రూపముగా మిగిలిపోతాడు. ఈ పంచభూతాలు మాత్రం పంచభూతాలలో విలీనమైపోతాయి. అందువల్ల స్థూలములో కలుస్తుంది, వాయువులో విలీనమవుతుంది, జలంలో విలీనమవుతుంది, ఉష్ణంలో విలీనమవుతుంది. చూసారా, ఇవన్నీ కూడా లోపల ఉండే ఖాళీ అంతా కూడా ఆకాశంలో విలీనమైపోతుంది. అలాగే చైతన్యం మాత్రం పరమాత్మ యందు, సర్వవ్యాపకమైనటువంటి మహా చైతన్యం యందు విలీనమైపోతుంది అని చెప్తారు. ఎవరికిదే? మందాధికారి. ఇంత మాత్రం చెప్తారు, అంతేగాని వేరేదేమి కానీ కాదు. ఇది లోతుగా విచారం చేస్తే ఇక్కడ అట్లా ఏం జరగనే, ఎప్పుడు సర్వవ్యాపకమైన విలీనం ఏమి లేనే లేదు అని తెలుస్తుంది లోతుగా విచారిస్తుంది.
అందుకని దాన్ని లోతుగా విచారం చేయాలంటే, సూక్ష్మతను పట్టుకోవాలంటే ఘటాకాశాన్ని పట్టుకోవాలి. ఘట ఆకాశం నువ్వు మహాకాశంలో కలిసినట్టుగా చూసావా? చూడనే లేదే. అలాగే ఇక్కడ కూడా చైతన్యము మహా చైతన్యములోకి సర్వవ్యాపక చైతన్యంలో కలవడం అనేది కూడా సంభవముగానే కాదు. ఎందుకంటే ఆకార వికారములు దానికి లేనే లేదు. ఏ ప్రకారంగా అయితే కొండ బాణ మొదలైన పగిలిపోగా కొండ ఎందుండే ఆకాశము బాణ ఎందుండే ఆకాశం మహాకాశములో విలీనమవుతుందో చేరిపోతుందో, అదే విధముగా ఈ జీవులు కూడా పరమాత్మ చైతన్యం ఎందు మహా చైతన్యం ఎందు విలీనమవుతున్నారు అని మందాధికారులను దృష్టిలో పెట్టుకొని చెప్పబడింది. అందుకని విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కూడా అలాగే ఎంతమంది ఆయన నోట్లోకి వెళ్ళిపోతుంటారు చూడండి. విశ్వరూపుడి నోట్లోకి వెళ్ళిపోతుంటారు లేదా? అందరూ వెళ్ళిపోతారు. అర్థమైందా? అప్పుడు అలాగా అందరూ కూడా ఆ యొక్క విశ్వరూపము చూపిస్తారు కదా, భగవద్గీతలోనూ అక్కడక్కడ ఉంటాయి కదా. ఆ విశ్వరూపంలోకి అందరు ఇలాగా ఆయన నోరు తెరుచుకుంటే ఇలా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తుంటే, వచ్చేవాళ్ళు వస్తుంటే చూసారా, అప్పుడు హారతి ఇచ్చేవాడు కూడా వెళ్ళిపోవాలనుకోడు. ఎందుకని వాడు మాత్రం అట్లాగే ఉంటాడు. ఎందుకని? నేను విశ్వరూపాన్ని ప్రతిష్ఠితం చేశాను, నేను వెళ్ళిపోతే ఎవరు హారతి ఇచ్చేది అని వాడికి హారతి మీద ఉండే అభిలాష. వాడు వెళ్ళిపోడు. ఎందుకని? ఆల్రెడీ విశ్వరూప ప్రతిష్టానం చేసి కూర్చున్నాడు కదా. మళ్ళీ వాడు వెళ్ళిపోతే ఎవరు ఆర్పిస్తారమ్మా? అంతే. అందుకని దానిలో ఎప్పుడు కలుస్తావరా అని శివుడు అడిగినా, పరమశివుడు అడిగినా, మరి నీకెప్పుడు ఎవరు పూజ చేస్తారు నీలో కలిసిపోతే నేను అంటాడు భక్తుడు. వీడు పూజ మీద ఉండే ఇష్టము శివైక్యంలో లేదు, సంసారాసక్తి అట్లా. అలాంటి వాళ్ళు కనుక అంటే వ్యవహారం మీద అలవాటు పడిపోయి వ్యవహారాన్ని వదలాలంటే జనులకి ఇష్టం ఉండదు. వ్యవహారం మీద బాగా అలవాటు పడిపోయింటారు. వ్యవహారంలోనే ఉండాలనుకుంటారు. ఏదో కర్మజాలక మనకి చెప్పకుండా నిద్ర ఆవహిస్తుంది కాబట్టి సరిపోయా. చెప్పి వస్తాను నిద్ర అంటే వద్దపా. అర్థమైంది? అందులో ఆ నిద్ర ఏం చేసింది? దాని టెక్నిక్ దానికి ఉంటుంది. ఇంద్రియాలంతా సడలింపు చేసి పెట్టేస్తుంది. అందుకనే కర్మజాలక నిద్రపోతాం. అన్నిటికీ వాటికి మత్తు ఇచ్చేస్తుంది అది. ఎవరా? కంటికి, వాటికి, నరాలకి అన్ని తిమ్మిర్లు పుట్టిచ్చేస్తుంది. ఆ దెబ్బకి నిద్రపోతున్నారు. అంతేగాని ముహూర్తం పెట్టుకొని వస్తాను అంటే మాత్రం ముహూర్తం మార్చుకుంటారు వాళ్ళు. సేమ్ మృత్యు కూడా అంతే. మనకు చెప్పి వస్తే అయ్యే పని అదే. అలాగనమాట. ఘటాదిశ అలాగ మెలకువ ఉన్నది. మెలకువ మీకు ఎంత సహజంగా మీకు నిద్ర వస్తుందో, ఆవహిస్తుందో అలాగే మీకు మెలకువ కూడా వస్తుంది. ఆ మెలకువని మీరు ఆఫ్ చేసుకోలేరు. ఎందుకంటే మీ కర్మఫలాలు, మీ వ్యవహారము ఒప్పుకోదు. అది పనిష్మెంట్ ఉంది నీకు. ఈరోజు మేలుకొన్న తర్వాత చెప్తాను ఈ పని. అర్థమైందా? పనిష్మెంట్ ఇవ్వాలి కదా. నిద్ర లేపి జాడు లాగావో, ఓ లాగావో, ఏ లాగావో అని చెత్తకొట్టేయాలి కదా. అందుకని ఊరుకోదు అది. అందుకని మీకు కూడా ఆసక్తి ఉంటుంది ఆ కర్మలో. అందుకని నిద్ర లేపటంలో చూసారా, నిద్ర నుండి లేపటంలో అది యజమాని, నువ్వు కూలోడు. అర్థమైందా? కూలోడు ఏం చెయ్యాలా? టైం ప్రకారం లేచి కూర్చోవాలి. వేరా పర్లేదు. దుబాయ్లో కానీ కాలుతో దాన్ని లేపుతారు చూడండి వర్కర్లని. ఇండియా వర్కర్లు కాలుతో దంతుంటారా? ఉడా అంటారు వాళ్ళు. అప్పుడు ఇక్కడ కాలుతుందంటే పోలీసులు రిపోర్ట్ ఇస్తారు. అక్కడ ఎవరికి ఇస్తావరా నువ్వు? దండించుకోవడమే. ఎందుకు పోయినావు దుబాయ్కి? తండ్రి
అట్లాగే ఇక్కడ కూడా హుషారుగా లేవు, లేచి పని చేయాలంటే కూలోళ్ళు కదా మనం అంతా. మెలకువలో కూలోళ్ళు, అర్థమైందా? మెలకువలో ఎవరా? కూలి పని చేసుకునేదారు. ఘటాదిషు ప్రలీనేషు ఘటాకాశాదయో యత ఆకాశే సంప్రలీయంతి తద్వజ్జీవా ఆత్మని యథా ఘటాది ఉత్పత్త్యా, ఘటాదులు ఏ ప్రకారంగా అయితే ఘటాదులు పుట్టుతాయో ఘటాకాశాదులు కూడా ఉత్పత్తి జరుగుతాయి. దృష్టాంతం, ఘటాలు పుడితే ఘటాకాశాదులు కూడా పుడతాయి. యథావా ఘటాది ప్రళయే, ఏ విధంగా ఘటాదులన్నీ ప్రళయానికి నాశనమవుతాయో అప్పుడు ఘటాదులు ఎందుండేటువంటి ఆకాశం కూడా ప్రళయాన్ని పొందుతుంది. ప్రళయం లయమైపోతుంది, లయమైపోతుంది. చాలా మంది జనాలు ఏమన్నా అనుకుంటారంటే ఎప్పుడైనా జగత్తంతా ప్రళయం అయిపోద్దని. ఎప్పుడు అలా అవదో, క్రమేపీ అవుతుంది, క్రమేపీ అవుద్ది, మనకు తెలియదు. అది రోజు జరిగేది అదే కదా అట్లా. కాబట్టి ఘటాకాశాది ప్రళయ తద్వత్, అలాగే ఇక్కడ కూడా దేహాది సంఘాత ఉత్పత్తి జీవోత్పత్తి, దేహాది సంఘాతులంతా కూడా దేహాది సంఘాతం శరీరేంద్రియ సంఘాతము ఒక చోట చేరిన వెంటనే దాని యందు జీవుడు కూడా చేరుతుంది. ఉదాహరణకి గర్భములో ముందుగా చూసారా, అన్న రూపంలో ఉంటుంది చైతన్యం, అన్న రూపంలో శుక్ల శోణితములుగా ఉంటుంది, ఆ తర్వాత పిండ రూపముగా పరిణమిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ అవయవాల రూపముగా ఉత్పత్తి అవుతుంది. అన్నీ అయ్యేటప్పటికీ అది ప్రకాశించేస్తుంది. అంటే ఆల్రెడీ అన్న రూపంలో ఉంది. అది దేని రూపంలో ఉంది? అందుకని అన్నం బ్రహ్మ అన్నారు. అన్నం చైతన్యమే అన్న రూపంలో తోస్తుంది. తర్వాత అన్ని అవయవాలన్నీ అభివృద్ధి కాగానే చివరికి అక్కడే ప్రకాశితమవుతుంది చైతన్యం. కాబట్టి ఈ విధంగా దేహేంద్రియ సంఘాతం ఉత్పత్తి కాగానే దాని ఎందే చైతన్యం కూడా ఉత్పత్తి అయినట్టుగా వ్యవహారం చేస్తాం. తత్ప్రళయేచ, ఆ విధంగా దేహేంద్రియ సంఘాతం శిథిలం అయిపోయి ప్రళయం అయిపోయేటప్పటికి మరణకాలం వచ్చేటప్పటికి దీనిలో ఉండేటువంటి జీవాత్మ కూడా లేచిపోతాడు, ప్రళయంలోకి వెళ్ళిపోతాడు, మహా చైతన్యములోకి కలిసిపోతాడు అని వ్యవహారం అన్నమాట. తత్ప్రళయేచ జీవానాం ఇహ ఆత్మని, ఇక్కడ ఆత్మని, ఇహ ఆత్మని అంటే సర్వవ్యాపకే ఆత్మని. ఇహ అన్నారు కదా అని ఇక్కడ అంటే అర్థం ఏంటి? బాహ్యాభ్యంతరములు వ్యాపించుకోండి ఆకాశము, ఆ యొక్క ఆత్మ యందు ప్రళయం అయిపోతుంది, కలిసిపోతుంది, ఏకమైపోతుంది. నస్వతః ఇది అర్థ, స్వరూపంగా కాదు, ఇది ఒకే వ్యవహారం. అందువల్ల ఘటములు పుట్టాయి, ఘటాకాశం వచ్చేసింది. ఇలాగ జీవులు ఈ యొక్క శరీరేంద్రియ సంఘాతం కలిసింది, దానిలో జీవులు వ్యక్తమయ్యారు అనే వ్యవహారము నిజంగా కాదు, పరమార్థంగా కాదు, ఊరికే వ్యవహారం. అది నస్వతః ఇది, స్వతహాగా స్వరూపతగానే కాదు. అందువల్ల శరీరమునకు చావు పుట్టుకలు వచ్చినంత మాత్రం చేత దీనిలో ఆత్మ చైతన్యం కూడా చావు పుట్టుకలకు లోనైంది అని మాత్రంగానే కాదు. అది శరీర దృష్టితో చెప్పింది, అది ఘటము దృష్టితో చెప్పబడింది. నిజంగా ఆకాశం మహాకాశంలో కలవదు, అలాగే ఇక్కడ కూడా చైతన్యం కూడా మహా చైతన్యములో కలవదు. ఇక్కడ వ్యవహారమే జరిగింది. వ్యవహారం వస్తుంటది, వ్యవహారం పోతుంటుంది, కానీ ఆకాశం అలాగే ఉంటుంది, ఆత్మ చైతన్యం కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క దేహేంద్రియ సంఘాత వ్యవహారంలో జరిగినటువంటి ఈ యొక్క సంసార వ్యవహారమే గాని ఆత్మక మాత్రం ఏమాత్రం అంటనే అంటదు అని. ఇంతవరకు నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటాం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్య